अथ मंत्रपाठः। सहनौ भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारालु। మనము వేదాంత దర్శనంలో 1వ అధ్యాయంలో 1వ పాదంలో అంతిమ సూత్రము 31వ సూత్రము చెప్పుకుంటున్నాము. ముందుగా ఆ సూత్రం యొక్క తాత్పర్యం ఏదైతే మిగిలి ఉన్న అంశం ఏదైతే ఉందో ఆ విషయాన్ని ప్రస్తావించుకొని ఇందులో విషయాన్ని మనం చెప్పుకుందాము. మనకు ప్రకరణం ఏం నడుస్తుందంటే జీవుని యొక్క పరమాత్మ యొక్క అనేక నామాల్లో మనము జ్యోతి శబ్దము పరమాత్మ యొక్క వాచకం అని చెప్పుకున్నాము. అది పరమాత్మ యొక్క వాచకం కాదు, అది చందో అభిధానము ఛందస్సు యొక్క వాచకం అని చెప్పి పూర్వపక్ష ఆక్షేపించినప్పుడు దాన్ని పుష్టి చేయడానికి ప్రాణ శబ్దాన్ని కూడా ఆధారం చేసుకొని ఏ విధంగా అయితే ప్రాణ శబ్దం బ్రహ్మవాచకము భిన్న భిన్న ఉపదేశం చెప్పినప్పుడు కూడా ఎలాగైతే ప్రాణ శబ్ద బ్రహ్మవాచకం తీసుకోబడుతుందో అలాగే జ్యోతి శబ్దంలో ప్రాణవాచకమే అంటే బ్రహ్మవాచకం అని చెప్పి నిరూపించడం కొరకు ఇక్కడ భిన్న భిన్న రకాలుగా మనం చెప్పుకుంటూ వస్తున్నామట. అదే ప్రసంగంలో మనం నిన్న జీవ ముఖ్య ప్రాణలింగాత్ నేతి చేత్ జీవ ముఖ్య ప్రాణలింగాత్ నేతి చేత్ నా ఉపాసా త్రైవిద్యాత్ ఆశ్రితత్వాత్ ఇహ తద్యోగాత్ అనే సూత్రాన్ని ప్రస్తావించుకున్నాము. దానికి పుష్టిగా ప్రాణశబ్దము బ్రహ్మవాచకమే, పూర్వపక్ష ఆక్షేపిస్తున్న బ్రహ్మవాచకం కాదు అని చెప్పి అది బ్రహ్మవాచకమే అని చెప్పి ఇక్కడ ప్రస్తావిస్తున్నామట. మనం ఇక్కడ ఏం చెప్పుకున్నామంటే పైన మనకు ఇంద్ర శబ్దము ప్రాణవాయు శబ్దము జీవ శబ్దం బ్రహ్మ శబ్దం అని చెప్పి 4 రకాలుగా మనం క్రమంగా చెప్పుకున్నామంట. అక్కడ ఇంద్ర శబ్దాన్ని పట్టుకొని ఇక్కడ ఇంద్ర శబ్దం అయితే వచ్చిందో అది స్వయం ఆత్మోపదేశం చెప్పబడుతుంది అని పూర్వపక్ష ఆక్షేపించినప్పుడు ఇది ఆత్మోపదేశం కాదండి, ఆధ్యాత్మ సంబంధం అత్యధికంగా ప్రభూతంగా ఉన్నప్పుడు వ్యక్తి ఆ రకంగా ఇంద్రుడే అంటే జీవాత్మ అలా చెప్తున్నాడు. తాద్ధర్మ్య ఉపాధి వశాత్ ఇంద్ర ఏవం బ్రవీత్, ఇంద్రుడు ఆ రకంగా చెప్పాడు. కావాలంటే ఈ విషయంలో మీకు ప్రమాణంగా చూపిస్తాను. ఎప్పుడైతే వామదేవ ఋషి మంత్ర ద్రష్ట రూపంలో ఆ పరమాత్మ యొక్క సాక్షాత్కారం చేసుకున్నప్పుడు యోగనిష్ఠుడు అయిపోయినప్పుడు ఆయన ఆ రకంగా ఉపదేశించాడనమాట. ఏంటి? అనుభవం ద్వారా బాహుల్యం తాదాత్మ్య సంబంధస్య బాహుల్యం అనుభూయ ఉక్తం. తాదాత్మ్య సంబంధ పరమాత్మకు జీవాత్మ యొక్క సంబంధం తాదాత్మ్యమైనప్పుడు అనుభవంతో అనుభవించిన అహం మనురభవం అహం సూర్యశ్చ అని చెప్పి ఆ రకంగా ఉపదేశించుకున్నాడు. కాబట్టి ఇది మనకు ఆ పరమాత్మలో ఆ బ్రహ్మ యొక్క ఆధిక్యతను బట్టి అలా చెప్పబడింది. కాబట్టి ఇది ఆత్మోపదేశం కాదు, ఇది అందుకే ప్రాణశబ్దం బ్రహ్మవాచకమే అని చెప్పి సిద్ధాంతి ఈ రకంగా నిరూపించాడనమాట. ఇంకా దానికి పుష్టి కొలికి ఇంకో రకం ఏం చెప్పా అంటే మనకు ఇంద్ర శబ్దం అని ఒక శబ్దం గురించి చెప్పు. ఇంద్ర శబ్దం ఏదైతే ఉందో అది మనకు ఆ శబ్దాన్ని తీసుకొని జీవవాచకం కాదు బ్రహ్మవాచకం తీసుకోవాలని మనకు ఉల్లేఖించుకున్నాం.
ఇక్కడ మనకు ఇంకా రెండో వాక్యంలో ప్రాణ శబ్దము జీవ శబ్దం వచ్చాయి. ఆ శబ్దాలను తీసుకొని ఇక్కడ చెప్తున్నారు 30వ శతంలో. జీవ ముఖ్య ప్రాణలింగ, జీవము అంటే జీవాత్మ, ముఖ్య ప్రాణలింగం మనలో ప్రాణం అయితే ఉంది, ప్రాణతత్వం అయితే ఉంది, అది ముఖ్య ప్రాణలింగ నా ఇది 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 ప్రాణ శబ్దము జీవాత్మ యొక్క వాచకం కావచ్చు, ముఖ్య ప్రాణ వాచకం కావచ్చు. జీవ లేదా ముఖ్య ప్రాణలింగ, జీవం యొక్క లక్షణాలు, ముఖ్య ప్రాణం యొక్క లింగం అంటే లక్షణాలు కనిపిస్తున్నాయి కాబట్టి అని పూర్వపక్ష ఆక్షేపించామట. జీవ ముఖ్య ప్రాణలింగా న ఇది చేత్, అలాగా పూర్వపక్షి ఆక్షేపించినట్లయితే దానికి సిద్ధాంతం చెప్పాడు నా, అది నువ్వు చెప్పింది యుక్తి సంగతి కాదు. ఉపాసా త్రైవిద్యాత్, అప్పుడు ఉపాసనకి 3 రకాల పద్ధతులు మనకు ఉపస్థితం అవుతాయి. అంటే ఉపాసన చేయడం పద్ధతులు 3 రకాలుగా ఉన్నాయి. ఏదైనా పరమాత్మ ఒకటే అయినప్పుడు పరమాత్మకు ఉపాసన ఒకే విధంగా ఉంటుంది. 3 రకాలుగా అక్కడ దోషం వస్తుందన్నమాట. జీవ శబ్దము ముఖ్య ప్రాణ శబ్దం అని చెప్పాము ఒకటి, మన పరమాత్మక, అది ఉపాసనలో 3 రకాల పద్ధతులు ఉన్నాయని చెప్పి దోషం వస్తుంది. అందుకే ఉపాస త్రైవిద్యం, ఉపాస అంటే ఉపాసన పద్ధతులు 3 రకాలుగా చేయబడతాయనే దోషం వస్తుంది. కాబట్టి ఇక్కడ మనము ప్రాణశబ్ద బ్రహ్మవాచకం తీసుకోవాలి, జీవాత్మ వాచకం కానీ ముఖ్య ప్రాణవాచకం తీసుకోకూడదు అని చెప్పి ఈ రకంగా చెప్పాడు అనమాట. అలా ఇంకొక అయితే ఇప్పుడు తదాశ్రితత్వాత్, అలాగే జీవాత్మైన ఈ ప్రాణమైన, ప్రాణం ఏది ఉందండి మనం తీసుకున్న ప్రాణ శ్వాస ప్రశ్వాస, ఆ ప్రాణమైన ఆ జీవాత్మైన కూడా ఈ రెండు కూడా ఎవరి మీద ఆధారపడ్డాయి? తదాశ్రితత్వాత్, ఈ రెండు కూడా ఆ పరమాత్మ ఎందే ఆశ్రయించి ఉన్నాయి. ఈ రెండు కూడా ఎవరి ఎందు ఆశ్రయించినాయి? కాబట్టి పరమాత్మ ఎందే ఆశ్రయించినాయి. కాబట్టి పరమాత్మ తీసుకోవాలి ఇక్కడ. కాబట్టి ఇక్కడ జీవుడు లేదా ముఖ్య ప్రాణము తీసుకోకూడదు. దీన్ని బట్టి కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది ప్రాణశబ్దం బ్రహ్మవాచకం తీసుకోవాలి అని చెప్పి. అలాగే 3వ హేతు చెప్పి ఇహ తద్యోగ, ప్రత్యేక జీవాత్మ ఏం కోరుకుంటుంటే ఆ పరమాత్మను ఐక్యం కావాలి, పరమాత్మను పొందాలని చెప్పి, అందులో యోగం ఆ తాదత్తుని పొందాలని చెప్పి కోరుకుంటుంది. ప్రత్యేక జీవాత్మ ప్రత్యేకతనే ఆ పరమాత్మ లీనం కావాలని కోరుకుంటుంది. ఇక్కడ మన పరమాత్మ ప్రసంగం వస్తుంది, బ్రహ్మ ప్రసంగం వస్తుంది కాబట్టి ఇక్కడ ప్రాణశబ్దాన్ని బ్రహ్మే తీసుకోవాలి. ఇది జీవవాచకం కానీ ముఖ్య ప్రాణవాచకం కానీ తీసుకోకూడదు అని చెప్పి ఈ రకంగా ఈ సూత్రం యొక్క అర్థం చెప్పుకున్నాడు. ఇహ తద్యోగాత్ అని చెప్పి ఈ విషయాన్ని మనం చెప్పుకున్నాం. ఈ విషయాన్ని మళ్ళీ ఒకసారి సామాన్యంగా మనం ప్రస్తావించుకున్నట్లయితే చూడండి, జీవ ముఖ్య ప్రాణలింగా నా ఇతి చేత్ అంటే ద్వితీయ వాక్యం చెప్పుకున్న ముఖ్య ప్రాణలింగం, తృతీయ వాక్య జీవలింగం అవభాస్తే. తృతీయ వాక్యంలో జీవుడు అనే లక్షణాలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాడు. అందువల్లనే తస్మాత్ నా ప్రాణ శబ్దన బ్రహ్మ అవగమ్యత. అందుకే ఇక్కడ మనకు ద్వితీయ వాక్యంలో ముఖ్య ప్రాణ శబ్దం కనిపిస్తుంది, ప్రాణ శబ్దం యొక్క లక్షణాలు కనిపిస్తున్నాయి. తృతీయ వాక్యంలో జీవం యొక్క లక్షణాలు కనిపిస్తున్నాయి. కాబట్టి తస్మాత్ నా ప్రాణ శబ్దన బ్రహ్మ అవగమ్యతే. ప్రాణ శబ్దం ద్వారా బ్రహ్మ అనే అర్థం రావడం లేదు. ఇక్కడ ముఖ్య ప్రాణం యొక్క లక్షణాలు కనిపిస్తున్నాయి, జీవాత్మ యొక్క లక్షణాలు కనిపిస్తున్నాయి. అంతేగాని బ్రహ్మవాచకం అంటే కాదు, బ్రహ్మ అర్థం రావడం లేదు అని పూర్వపక్షి ఏదో ఆక్షేపించినట్లయితే, అలాగా ప్రస్తావించినట్లయితే, ఏవం బుధియాత్ అలాగా ఎవరైనా చెప్పినట్లయితే దానికి సమాధానం నా అని చెప్పి చెప్తున్నాడు. ఇది ఎందుకు వచ్చింది ఈ ప్రసంగం? మనకు ప్రాణ శబ్దాన్ని ప్రాణస్తతానుగమ, జ్యోతి శబ్దం బ్రహ్మవాచకం చెప్పడం కొరకు ఈయన ప్రాణస్తతానుగమాత్ అని చెప్పి ఈ సూత్రాన్ని ప్రమాణకంగా తీసుకున్నాడు. ఏ విధంగా అయితే భిన్న భిన్న ఉపదేశాలు ఉన్నప్పటికీ కూడా అక్కడ పూర్వపక్షం అడిగాడు భిన్న భిన్న భూతాది పాద వ్యపదేశ ఉపపత్తేశ్చ అని చెప్పాడట. ఇక్కడ భిన్న భిన్న ఉపదేశం చెప్పబడిందంటే జ్యోతి శబ్దం ప్రాణవాచకం బ్రహ్మవాచకం కాదు, లేదంటే బ్రహ్మవాచకమే. ఇలాంటి స్థితి అయితే, ఇలాంటి సందర్భం అయితే మనకు ప్రాణస్తతానుగమ, ప్రాణశబ్దం బ్రహ్మవాచకం కదా, అక్కడ బ్రహ్మవాచకత్వాన్ని చెప్పడం కొరకు భిన్న భిన్న ఉపదేశం చెప్పినప్పటికీ కూడా బ్రహ్మవాచకాన్ని బోధిస్తుంది. అలాగే జ్యోతి శబ్దం కూడా భిన్న భిన్న వాచకాలతో భిన్న భిన్న విభక్తులతో చెప్పినప్పుడు కూడా బ్రహ్మవాచకం తీసుకోవాలి. ఆ సందర్భంలో మనం చెప్పుకున్నాం. ఆ సందర్భంలో పూర్వపక్షి స్వీకరించడం దాన్ని ఈ రకంగా సమాజం చెప్పుకున్నాడు. కాబట్టి ప్రాణశబ్దం బ్రహ్మ నా అవగమ్యత, ఇక్కడ బ్రహ్మ అనే అర్థం తీసుకోబడదు అని చెప్పి ఇక్కడ పూర్వపక్షి ఆక్షేపించాడు. దానికి సమాధానంగా తదా అప్పుడు ఏం చెప్పాడు, నా ఏవం బ్రూయాత్ అలా చెప్పడానికి వీలు కాదు, ఇది ప్రాణశబ్దం బ్రహ్మవాచకం కాదు. కుతః అంటే ఉపాస త్రైవిద్యాత్, ఉపాసన త్రైవిద్యం ప్రసజ్యేత, ఉపాసన 3 రకాలుగా ఉంటుంది, అలాంటి ప్రసక్తి
ఉత్పన్నం అవుతుంది. 3 రకాలుగా ఉపాసన చేయాలి అనే సందర్భం వస్తుంది. అంటే మనకి ఏదైనా ఉపాసన చేస్తే ఏదో ఒకరికే చేస్తాం కానీ ఇలా 3 రకాలుగా చేయనమాట. పరమాత్మ ఒకడే ఉంటే పరమాత్మ యొక్క ఉపాసన ఒకే విధంగా ఉంటుంది. కానీ ఇక్కడ నువ్వు ఆ రకంగా తీసుకునే జీవుడు ముఖ్య ప్రాణం అని చెప్తే అలాగే బ్రహ్మ 3 రకాలుగా దోషం వస్తుంది. కాబట్టి ఉపాసనాయాహ హి అత్ర ప్రకరణం. ఉపాసన యొక్క అంటే ఆ ధ్యానం యొక్క ప్రకరణం నడుస్తుంది. అది కూడా ఏటువంటి ప్రకరణం అంటే బ్రహ్మ ఏవ ఉపాసనాయాహ అభీష్యతే. ఇక్కడ బ్రహ్మమే ఉపాసించడానికి అభిష్టమైనటువంటి వాడు, ఇష్టమైనటువంటి వాడు. జీవాత్మ కానీ ముఖ్య ప్రాణం కానీ అభిష్టం కాదన్నమాట. మనకు ప్రకరణం బట్టి బ్రహ్మే ఉపాసించడానికి యోగ్యమైనటువంటిది అని చెప్పి ఉపాసింపదగినటువంటి వాడు ఆ పరమాత్మ చెప్పి మనం ప్రకరణమే చెప్తున్నామాట. నచ ముఖ్య ప్రాణ జీవ ఉపాస్యతయా క్వచిత్ అభిప్రేయేతే. ముఖ్య ప్రాణము కానీ జీవుడు కానీ ఉపాసించడానికి క్వచిత్ అభిప్రేయతే. ఎక్కడ కూడా చెప్పబడలేదు. ఎక్కడ కూడా ఉపాసన ఆధ్యాత్మిక గ్రంథాలు కూడా జీవుడు ఉపాసించాలి, ముఖ్య ప్రాణం ఉపాసించాలి అని చెప్పి ఎక్కడ లేదు. ఎక్కడ చెప్పినా కూడా బ్రహ్మే ఉపాసించడానికి ఉపాస్య దేవత అని చెప్పి మనం బ్రహ్మని ఉపాసించాలని చెప్పి చెప్పుకుంటాం అట. అందుకే ఈ రకంగా బ్రహ్మవాచకం తీసుకోవాలి, లేదా ఉపాసనలో విభిన్నత అనే దోషం వస్తుంది అని చెప్పి ఈ రకంగా సమానం చెప్పాడు. తర్వాత ఇంకొక సమానం చెప్పండి, తదాశ్రితత్వాత్. తదాశ్రితత్వాత్ అంటే తథాచ తౌ ముఖ్య ప్రాణ జీవోపి. ఈ ముఖ్య ప్రాణము జీవు రెండు కూడా ఏవైతే ఉన్నాయో బ్రహ్మ ఆశ్రితవు ఏవ. ఈ రెండు కూడా బ్రహ్మనే ఆశ్రయించి ఉన్నాయి. కథం నామ ఆశ్రయం విహాయ ఆశ్రితస్య ఉపాసనం విధీయేత. అక్కడ ఈ రెండు కూడా ఆ ముఖ్య ప్రాణము కూడా జీవాత్మ కూడా ఆ బ్రహ్మనే ఆశ్రయించి ఉన్నప్పుడు ఆ బ్రహ్మ యొక్క ఉపాసన వదిలిపెట్టి ఆ జీవాత్మ అది ముఖ్య ప్రాణానికి ఎందుకు ఉపాసన చేస్తారు? కథం నామ ఆశ్రయం విహాయ, ఆశ్రయాన్ని వదిలిపెట్టి ఆశ్రితస్య, ఎవరైతే ఆశ్రయించి ఉన్నది, ఎవరైతే ఆశ్రయించి వారి యొక్క ఉపాసన ఏ రకంగా చేయబడుతుంది అంటే చేయబడదు. కాబట్టి ఈ జీవాత్మైన ముఖ్య ప్రాణ ఆ బ్రహ్మాత్మనే ఆశ్రయించి ఉన్నాయి. కాబట్టి మనకు ప్రాణశబ్ద బ్రహ్మవాచకం తీసుకోవాలి. మూడవ హేతు ఏం చెప్పండి, తద్యోగా. అలాగే ఉపాసకులు సాధకులు యోగులు ఎవరైతే ఉన్నారో అపికలు తస్య బ్రహ్మణః ఏవ యోగం సంబంధం. యోగం అంటే సంబంధం. స్వ ఆత్మని వాంఛంతి. ఉపాసకులు సాధకులు కూడా బ్రహ్మణ అంటే బ్రహ్మ యొక్క యోగంలోనే, ఆ యోగం అంటే ఆ బ్రహ్మ యొక్క సంబంధంతోనే బ్రహ్మ యొక్క సంబంధాన్ని పొందాలని ఇష్టపడతామట. అందుకే స్వ ఆత్మని వాంచింది. ఆ బ్రహ్మతత్వాన్ని తన ఆత్మను పొందాలని చెప్పి ప్రతి ఒక్కరు, ప్రతి జీవాత్మ, ప్రతి సాధకుడు కోరుకుంటామట. దర్శనం అభిలషంతి ఇది. ఆ పరమాత్మను పొందాలని, ఆ పరమాత్మ దర్శించుకోవాలని చెప్పి ఇష్టపడతారు. కాబట్టి హేతోశ్చ అంటే ఈ కారణముల చేత ప్రాణశబ్దో అత్ర బ్రహ్మ అభిదాయక ఏవ. అందుకే ఈ కారణముల చేత తదాశ్రయత్వ తద్యోగాత్ అలాగే ఉపాస త్రైవిద్యాత్ ఈ మూడు హేతువుల చేత మనకు ప్రాణశబ్దం బ్రహ్మే తీసుకోవాలి. ప్రాణశబ్దం ఇక్కడ ముఖ్య ప్రాణవాచకం కానీ జీవవాచకం కానీ కాదు అని చెప్పి ఈ రకంగా నిరూపించాడనమాట. అందుకే ఇక్కడ ఇంకా పుష్టిగా చెప్తూ ఏవం కృత్వా హి చతుర్థ వాక్య రకంగా చెప్పారు. కాబట్టి చతుర్థ వాక్యంలో అంతిమ వాక్యంలో చతుర్థ వాక్య అస్య ఉపసంహారోపి విద్యతే. చతుర్థ వాక్యంలో మనం బ్రహ్మవాక్యం తీసుకున్నాం. ఇక్కడ ఏంటంటే చతుర్థ వాక్యం ఏంటని కింద ఇచ్చారనమాట. విద్యతే స ఏష ప్రాణ ఏవ ప్రజ్ఞాత్మ ఆనందో అజరో అమృత జస్తు జీవ చేతనత్వాత్. అక్కడ తెలుసుకునే జీవాత్మ అన్నమాట. కానీ ఆనంద స్వరూపుడు అజరుడు అమరుడు అంటాం కదా, ఆ రకంగా జీర్ణ శరీర అవస్థను పొందినటువంటి వాడు ఆ పరమాత్మ. కాబట్టి అమృత స్వరూపుడు. కాబట్టి మనకు దీన్ని బట్టి ఉపసంహారంలో బ్రహ్మతత్వాన్ని ఉపసంహరించదు. కాబట్టి ఇక్కడ ప్రాణశబ్దం చేసి బ్రహ్మ తీసుకోవాలని చెప్పి ఈ రకంగా చెప్పుకున్నాడు. జస్తు జీవ చేతనత్వ. కానీ అంటే ఆ తెలుసుకోవాలని కోరిక తప్పని ఎవరికి ఉంది? ఆ జీవాత్మలో ఉంది. ఎందుకు చైతన్యంతో యుక్తమై ఉంది కాబట్టి. అందుకే ప్రజ్ఞ ఏవ ఆత్మ, ప్రజ్ఞాత్మ బ్రహ్మ. ఇక్కడ ప్రజ్ఞ అంటే కేవలం ఆత్మ తీసుకుంటాం, ప్రజ్ఞాత్మ బ్రహ్మ తీసుకోవాలి. ఆ ప్రజ్ఞ అనే ఆ పరమాత్మలో యోగం పొందడానికి, పరమాత్మను పొందడానికి అంటే అభిలషిస్తుంది, అంటే ఇష్టపడుతుంది అని చెప్పి ఈ రకంగా సమానం చెప్పబడింది. ఎందుకంటే సచ ఆనంద, ఆనంద స్వరూపుడు. ఆనంద అంటే ఆనంద స్వరూప, ఆనంద స్వరూపుడు. జీవో నా ఆనంద రూప. జీవాత్మ మాత్రం ఆనంద స్వరూపంతో
యుక్తం కాదు, అంటే ఎల్లప్పుడూ ఆనందయుక్తంగా ఉండదన్నమాట. కానీ తత్సంబంధేన అంటే పరమాత్మ సంబంధేన ఆనందం అనుభవతి, పరమాత్మకు సంబంధించిన ఆనందం అనుభవిస్తుంది అని చెప్పి ఈ రకంగా సమాధానం చెప్పారనమాట. అందుకే అజరో అమృతో బ్రహ్మాత్మ తస్మాత్ అత్ర సిద్ధ్యతి తరాం ప్రాణశబ్దో అత్ర బ్రహ్మ అభిధేయ వర్తతే నా అన్యత. కాబట్టి ఇక్కడ అజరుడు అమృత స్వరూపుడు బ్రహ్మాత్మ కాబట్టి ఈ కారణం చేత మనకు సిద్ధ్యతి తరం ప్రాణశబ్దం మనకు స్పష్టంగా సిద్ధిస్తుంది. ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతుంది ప్రాణశబ్దం అనేది బ్రహ్మ అభిధేయ వర్త, బ్రహ్మ యొక్క తత్వాన్ని బోధిస్తుంది, జీవతత్వాన్ని కానీ ముఖ్య ప్రాణతత్వాన్ని బోధించడం లేదు. నా అన్యత అన్ని వేరే అర్థం ఇక్కడ లేదు. కాబట్టి తథాచ అత్ర, అందుకే అదే విధంగానే వేదానుసారేణ అపి భావ్యం, వేదానుసారంగా కూడా మనము తెలుసుకోవాలి. వేదంలో కూడా మనకు ఇదే విధంగా స్పష్టంగా చెప్పారు. ఎక్కడైనా ఆధ్యాత్మిక సందర్భంలో ఆధ్యాత్మిక ప్రకరణలో ప్రాణశబ్దం ఎక్కడొచ్చినా కూడా అక్కడ జీవవాచకం కానీ ముఖ్య ప్రాణవాచకం కాకుండా బ్రహ్మవాచకమే తీసుకోవాలి. వేదానుసారేణ అపి భావ్యం వేదే ఖలు ఉపాసనాయాం ప్రాణశబ్దేన బ్రహ్మ ఏవ అభీష్యతే. వేదంలో కూడా ఉపాసనా ప్రకరణలో ప్రాణశబ్దం ఎక్కడొచ్చినా కూడా బ్రహ్మ ఏవ అభీష్యతే, బ్రహ్మనే అక్కడ తీసుకోబడింది. అందుకే చెప్పుకున్నాం అక్కడ ప్రాణాయ నమో యస్య సర్వం ఇదం వసే, అటువంటి ప్రాణస్వరూపుడైనటువంటి ఆ బ్రహ్మకు నా నమస్కారము. ఎందుకంటే ఎవరి చేతిలో సర్వం ఇదం వసే, ఎవరి ఏ బ్రహ్మ యొక్క ఆదరణలో ఈ సంసారం అంతా ఈ జగతంతా వశీభూతంగా ఉందో, ఎందుకంటే యో భూత ఆయన స్వయంభూ అనమాట, ఆయన స్వయం ప్రకాశిస్తున్నామట. సర్వస్య ఈశ్వరు, అందరికీ ఈశ్వరుడు స్వామి అతనే. అలాగే యస్మిన్ సర్వం ప్రతిష్ఠితం, ఎవరికైతే ఈ సమస్త బ్రహ్మాండం అంతా పిండం అంతా కూడా ఆ పరమాత్మలో వ్యాపించి ఉందో, అందుకే ఇక్కడ అలాంటి ప్రాణస్వరూపుడైనటువంటి ఆ పరమాత్మను మనము ఉపాస్యగా భావించాలి. అంటే ఆ పరమాత్మనే ప్రాణశబ్దం పరమాత్మ తీసుకోవాలి, బ్రహ్మ తీసుకోవాలి. ఇక్కడ ప్రాణశబ్దం ద్వారా కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ప్రాణం అంటే భౌతిక ప్రాణం కాకుండా, ముఖ్య ప్రాణం కాకుండా, జీవాత్మ కాకుండా అక్కడ పరమాత్మ అంటే బ్రహ్మవాచకమే మనకు సంగతియుక్తంగా స్పష్టంగా ఈ మంత్రాంశం ద్వారా కూడా తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ మనకు సూత్రంలో ఇచ్చినటువంటి ప్రాణశబ్దం అయితే ఉందో అది బ్రహ్మవాచకమే, ముఖ్య ప్రాణము జీవవాచకం కాదు అని చెప్పి ఈ రకంగా ఈ సూత్రం యొక్క అర్థము, దీని యొక్క అభిప్రాయాన్ని ఈ భాష్యంలో మహర్షి వేదవ్యాస్ రాసినటువంటి అభిప్రాయాన్ని ఈ రకంగా మనం చెప్పుకున్నాం. కాబట్టి మనకు అనేక శబ్దాలు, ఆనందమయ శబ్ద, అలాగే అంతఃశబ్ద, ఆకాశబ్ద అంటే ఆనందమయ శబ్దము, అంతః శబ్దము, ఆకాశము, ప్రాణము, అలాగే జ్యోతి, ఇవన్నీ కూడా బ్రహ్మవాచకాలే. ఆధ్యాత్మిక ప్రకరణలు ఎక్కడ వచ్చినా కూడా ఇవన్నీ బ్రహ్మవాచకాలే తీసుకోవాలి. ఇవి బ్రహ్మవాచకం కాదు, భిన్నవాచకం కాదు అని చెప్పి, భౌతిక వాచకం కాదని చెప్పి మనం ఈ రకంగా ప్రశ్నోత్తర పూర్వకంగా, తర్క వితర్క పూర్వకంగా ఇక్కడ మనకు సిద్ధాంతి ప్రశ్నను ప్రస్తావిస్తూ పొదుపక్ష అభిప్రాయాన్ని కూడా ప్రస్తావిస్తూ ముందుగానే ఊహించి దానికి ఒకవేళ ఇలాగా శిష్యులు ప్రశ్నించినట్లయితే దానికి సమాధానం ఈ రకంగా అని చెప్పి సమాధానం చెప్పారనమాట. ఈ రకంగా సూత్రం యొక్క భాష్యము మనం చెప్పుకున్నాం. ఇప్పుడు చెప్పేటువంటి ప్రకరణం ఏదైతే ఉందో శాంకర భాష్యం విషయంలో, ఇదే సూత్రం విషయంలో దానికి కొంచెం భిన్నంగా వ్యాఖ్యానం చేయాలో ఆ విషయాన్ని విశ్లేషించాలి. ఇది మనకు అర్థమైనా కాకపోయినా, ఇది ఎందుకంటే విద్వాంసుల మధ్య ఉండే పరస్పరం అది కథనం కాబట్టి, విశ్లేషణ కాబట్టి మనకు అర్థం చేసుకుంటే పర్వాలేదు, కాకపోయినా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మనం ముఖ్యంగా అంతవరకు విషయాన్ని ప్రస్తావించుకున్నాం. సూత్రం యొక్క అర్థం, తాత్పర్యం అది అర్థం చేసుకుంటే చాలు. అయినప్పటికీ కూడా కింద ఈ విషయంలో శంకరాచార్య వారు ఏ రకంగా దానికి ఇదే మనం చెప్పుకున్న సూత్రానికి అర్థం ఏ రకంగా ప్రస్తావించాలో ఆ విషయం ఇక్కడ చెప్పబడుతుంది. చూడండి, ఇదం సూత్రం, ఈ సూత్రం మనకి ఇప్పుడు ఏ సూత్రం? జీవ ముఖ్య ప్రాణలింగాత్, జీవ ముఖ్య ప్రాణలింగాత్ న ఇతి చేత్ న ఉపాసా త్రైవిద్యాత్, న ఉపాసా త్రైవిద్యాత్ ఆశ్రితత్వాత్ ఇహ తద్యోగాత్. ఈ సూత్రం యొక్క భాష్యం శంకరాచార్య వారు ఏం రాశారంటే అది చెప్తున్నారు. ఇదం సూత్రం శంకర భాష్య ద్విధా వ్యాఖ్యాతం. ఈ సూత్రానికి రెండు రకాలుగా అర్థం చెప్పబడింది. అక్కడ ఏం చెప్పబడింది? రెండు రకాలుగా ద్విధా వ్యాఖ్యానం, రెండు రకాలుగా వ్యాఖ్యానించారు. ఏంటంటే తత్ర ప్రథమం వ్యాఖ్యానం, అందులో ఈ సూత్రానికి ప్రథమ వ్యాఖ్యానం శంకరాచార్య వారు ఎలా రాశారంటే జీవ ముఖ్య ప్రాణలింగాత్ నేతి చేత్ న ఉపాసా త్రైవిద్యాత్ ఇత్యత్ర. ఇప్పుడు ఈ వాక్యాంశానికి జీవ ముఖ్య ప్రాణలింగాత్ న ఇతి చేత్
న ఉపాస త్రైవిద్యాత్ ఇత్యత్ర ఈ వాక్యాంశానికి ఏవం సతి ఈ రకంగా ఉన్నప్పుడు దానికి అర్థం ఎలా చెప్పంటే త్రివిధం ఉపాసనం ప్రసజ్యేత 3 రకాల ఉపాసన పద్ధతి వచ్చేస్తున్నమాట, ప్రాప్తమవుతున్నమాట. ఈ 3 రకాల ఉపాసన ఏ రకంగా వస్తుంది అంటే జీవోపాసనం, ముఖ్య ప్రాణోపాసనం, బ్రహ్మోపాసనం చ అని అంటే 3 రకాలుగా ఉపాసన చేయబడుతున్నాడు. జీవుడికి ఉపాసన చేయబడుతుంది, ముఖ్య ప్రాణానికి ఉపాసన చేయబడుతుంది, అలాగే బ్రహ్మకు కూడా ఉపాసన చేయబడుతుంది. ఈ 3 రకాల దోషాలు వస్తాయి. అక్కడ బాగానే చెప్పారు, మొట్టమొదటి వాక్యంలో అది అనుకూలంగానే ఉందన్నమాట. ఇది 3 ఉపాసన పద్ధతి అది యుక్తి సంగత కాదని చెప్పి నిషేధించాడ. నాచ ఏతద్ ఏకస్మిన్ వాక్య అభ్యుపగంతం యుక్తం. ఇది ఒకే వాక్యంలో ఇలాగ 3 రకాల కథన అనేది యుక్తి సంగతం కాదు అని చెప్పి చెప్పారు. బాగానే ఉంది అక్కడ. ఉపాసన విద్య జీవోపాసనం, ముఖ్య ప్రాణోపాసనం, బ్రహ్మోపాసనం చైతి ఇది నచ ఏతద్ ఏకస్మిన్ వాక్యం. 3 కూడా ఒకే వాక్యంలో అభ్యుపగంతం నా యుక్తం, ఒకే వాక్యంలో చెప్పడం యుక్తి సంగతం కాదన్నమాట. అది సాధ్యం కాదు. ఎందుకంటే ఉపక్రమ ఉపసంహారాభ్యాం హి వాక్య ఏకత్వం అవగమ్యతే. ఉపక్రమ ఉపసంహారం చేత మనకేమవుతుంటే వాక్య ఏకత్వం అవగమ్యతే. ఉపసంహారం ఉపక్రమం ఎక్కడి నుంచి క్రమం స్టార్ట్ అయిందో ఉపసంహారం ద్వారా మనకు అది సమాప్తం అవుతుందన్నమాట. ఆ ప్రకారంగా మనకు బ్రహ్మతత్వమే బోధించబడుతుంది. ఒక వాక్యమైన ప్రారంభించిన తర్వాత అది ఉపసంహారంతో అది ఒకే తత్వాన్ని బోధిస్తుంది, భిన్నమైన తత్వాన్ని బోధించాలన్నమాట. కాబట్టి ఉపక్రమ ఉపసంహారాభ్యాం వాక్య ఏకత్వం అవగమ్యతే, ఒకే వాక్యాలని బోధిస్తున్నాడు. కానీ ఇక్కడ మనకు జీవోపాసనం, ముఖ్య ప్రాణోపాసనం, బ్రహ్మోపాసనం అని చెప్పి 3 రకాలుగా ఉపాసన పద్ధతి వస్తుంది. కాబట్టి యుక్తి సంగతం కాదు, ఒకే వాక్యం అలాగా నా యుక్తం అని చెప్పి అక్కడ అర్థం చెప్పబడింది అన్నమాట. ఇది ఒక రకమైన వ్యాఖ్య చేసేది. ఇది బాగానే ఉందన్నమాట. అంటే ఆ దోషమే చూపించేది, మన పైన చూపించుకునే విధంగా. 2వ వాక్యానికి అర్థం ఎలా చెప్పారు? ఇప్పుడు ఈ రకంగా దీనికి యుక్తం కాదని చెప్పారు, బాగానే ఉంది. ఎందుకంటే ఉపాసన అనేది పరమాత్మ ఒకటే, ఒకే ఉపాసన ఉంటుంది. భిన్న భిన్న రకాలుగా ఎందుకు జీవాత్మ అల్ప సామర్థ్యం యుక్తమైనది, ప్రాణం అనేది భౌతికమైన ప్రాణము, దానికి ఉపాసన చేయడం నిత్యమైనటువంటి శాశ్వతమైనటువంటి ఆ చేయగలుగుతాం. పరమాత్మకే మనం ఉపాసన చేయగలుగుతాము. ఇది ఒక వ్యాఖ్యానం ఇక్కడ మనం చెప్పుకున్నాం, శంకరాచార్య వారు రాసినటువంటి వ్యాఖ్యానం. 2వది ఏంటంటే ఇక్కడ ద్వితీయం వ్యాఖ్యానం. ఇదే సూత్రానికి ద్వితీయ వ్యాఖ్య ఏ రకంగా చెప్పబడిందంటే అథవా న ఉపాస త్రైవిద్యాత్ ఆశ్రితత్వాత్ ఇహ తద్యోగాత్. ద్వితీయ వ్యాఖ్య ఏ రకంగా చెప్పామంటే ఈ అంశానికి న ఉపాస త్రైవిద్యాత్ ఆశ్రితత్వాత్ ఇహ తద్యోగాత్ అంశం ఉంది కదా, ఇత్యస్య అయం అన్యో అర్థ. దీనికి వేరే విధంగా అర్థం చెప్పబడింది. ఏ రకంగా చెప్పబడిందంటే నా బ్రహ్మవాక్యేపి నా బ్రహ్మవాక్యంలో కూడా బ్రహ్మవాక్యేపి జీవ ముఖ్య ప్రాణలింగం విరుద్యతే. అది జీవ ముఖ్య ప్రాణలింగం నా విరుద్యతే. ఇక్కడేమంటున్నాడు? విరుద్ధం కాదు. బ్రహ్మవాక్యంలో కూడా జీవం యొక్క జీవాత్మను ముఖ్య ప్రాణలింగం లక్షణాలు ఏవైతే ఉన్నాయో నా విరుద్యతే, విరోధం కాదు, వ్యతిరేకం కాదు అని చెప్పి ఇక్కడ వ్యాఖ్యానం చేశాడు 2వ అర్థంలో. అక్కడేమో నా యుక్తం అని చెప్పాను, కింద ఏమంటారు అక్కడ యుక్తి విరుద్ధం, పరస్పర విరుద్ధమేం లేదు. జీవుడు తీసుకోవచ్చు, ముఖ్య ప్రాణం తీసుకోవచ్చు, బ్రహ్మవాచకం, ఈ 3 తత్వాలు ఏవైతే ఉన్నాయో పరస్పర విరోధమేం కాదు. నా విరుద్యతే. కథం? ఉపాస త్రైవిద్య, ఉపాసనకి 3 విధాలుగా ఉండటం చేత ఏంటంటే త్రివిధం ఇహ బ్రహ్మోపాసనం వివక్షితం. 3 రకాల బ్రహ్మోపాసన చెప్పబడింది అన్నమాట. ప్రాణధర్మైన స్వధర్మైన చ, ప్రాణధర్మైన స్వధర్మైన చ ఇక్కడ 3 రకాలుగా చెప్పబడింది అని చెప్పి ఇక్కడ 3 రకాలుగా ప్రాణస్వరూపంలో స్వధర్మ రూపంలో ఈ రకంగా 3 రకాలుగా చెప్పుకున్నాము అని చెప్పి ప్రాణధర్మం చేత ప్రజ్ఞాధర్మం చేత ఒక ప్రజ్ఞాధర్మం తీసుకుంటామట. అలాగే స్వధర్మం చేత ఈ రకం 3 రకాలుగా చెప్పబడింది అన్నమాట. అంటే ఇక్కడ 3 రకాలు అంగీకరిస్తున్నాం. బ్రహ్మవాక్యం 3 ఉండటం వల్ల ఇబ్బంది లేదు, విరోధం ఏమి లేదు అని చెప్పి మళ్ళీ ఇక్కడ కథనం ఉంది. పైనేమో నచ ఏతద్ ఏకస్మిన్ వాక్య అభ్యుగంతం నా యుక్తం అని చెప్పుకున్నాం. ఇక్కడేమో విరుద్ధం అంటూ ఏది లేదని చెప్పి ఇక్కడ కథనం చేయబడింది అన్నమాట. 3 రకాలుగా ప్రాణధర్మైన స్వధర్మైన ప్రజ్ఞాధర్మం పూర్వకంగా 3 రకాలుగా చెప్పబడింది. అత్ర ఉభయత్ర వ్యాఖ్యానయో ఆయన 2 రకాల వ్యాఖ్యానం చేశారు కదా శంకరాచార్య వారు. ఇక్కడ 2 వ్యాఖ్యానాలలో అత్ర ఉభయత్ర వ్యాఖ్యానయో పరస్పర విరోధో విద్యతే. అంటే పైన ఒక రకం చెప్పండి, అదే వాక్యంలోనే 2వ వ్యాఖ్యానంలో
ఇంకో భిన్నంగా చెప్పబడింది అంట. పరస్పరం ఆయన కథంలో భిన్నత్వం కనిపిస్తున్నాడు, వ్యతిరేకత కనిపిస్తున్నాడు. ఒక చోట ఒక రకం చెప్పబడింది, కిందికి వచ్చేది ఇంకో రకం చెప్పబడింది అన్నమాట. అందుకే ఇక్కడ ఏమంటున్నా అంటే అట్లా ఉభయత్ర వ్యాఖ్యానయో పరస్పరం విరోధో విద్యతే, విరోధం కనిపిస్తుంది. ఏంటి విరోధం ఏంటంటే పూర్వస్మిన్ అంటే పూర్వవాక్యంలో మొదటి ప్రథమ వ్యాఖ్యానంలో పూర్వస్మిన్ తు నా త్రివిధోపాసనం జీవస్య, నా త్రివిధోపాసనం జీవస్య ముఖ్య ప్రాణస్య జీవస్య ముఖ్య ప్రాణస్య ఉపాసనం నా భవతి ఇది ఉక్తం. అక్కడ జీవుడికి ముఖ్య ప్రాణానికి ఆ ఉపాసన యుక్తం కాదు అని చెప్పాడు అన్నమాట పూర్వ వాక్యంలో. ఉత్తరస్మిన్ త్రిధా ఉపాసనం, ఉత్తర వాక్యంలో వ్యాఖ్యానంలో ద్వితీయ వ్యాఖ్యానంలో త్రిధా ఉపాసన, 3 రకాల ఉపాసన ఉంటుంది. జీవోపాసనం, ముఖ్య ప్రాణోపాసనం అపి స్వీకృతం. అంటే బ్రహ్మవాక్యంలో జీవోపాసన ముఖ్య ప్రాణోపాసన కూడా ఉంటుందని చెప్పి స్వీకరించారన్నమాట. అంటే పరస్పరం ఆయన వ్యాఖ్య పైన ఒక రకం చెప్పారు, అదే వాక్యం మరి కిందకి వచ్చేసి మార్చేసారన్నమాట. అలాగే ఉభయ వ్యాఖ్యానంలో పరస్పరం విరుద్ధంగా ఉంది. ఏవం సూత్రస్య అర్థ సాంశయిక, అందుకే పైన వాక్యంలో అదే భాష్యంలోనే ఇక్కడ ఒకే బ్రహ్మ ఉపాసన అలా ముగ్గురికి ఉపాసించడం అనేది యుక్తి సంగతంగా చెప్పారు, కిందికి వచ్చేసరికి యుక్తి సంగతమైనట్టుగా అది స్వీకరించబడింది అన్నమాట. ఈ రకంగా అర్థం చెప్పబడినప్పుడు ఏమవుతుందంటే ఏవం సూత్రస్య అర్థ సాంశయిక, ఇది సంశయాన్ని ఉత్పన్నం చేస్తున్నమాట, సాంశయికంగా ఉంటున్నమాట. పరస్పరం విరుద్ధ, అలాగే పై కథనానికి కింది కథనానికి విరుద్ధంగా కూడా ఉన్నమాట. విరుద్ధశ్చ కృత, విరుద్ధంగా చేయబడిందన్నమాట. అన్యత్య శాంకర భాష్యే, ఇంకా వేరే చోట కూడా చూపిస్తున్నాడ. అన్యత్ చ శాంకర భాష్యే, వేరే శాంకర భాష అంటే ఇదే వేరే చోట వేరే సందర్భంలో అన్యత్య శాంకర భాష్యే సూత్ర క్రమాదపి వైపరీత్యం ఉపలభ్యతే. అలాగే సూత్ర క్రమం ఏదైతే ఉందో సూత్ర క్రమానికి విపరీతం కూడా చెప్తున్నాం అన్నమాట. సూత్ర క్రమం ఏం చెప్పుకున్నాం, మనకు ముందుగానే ప్రకరణం ప్రారంభించుకున్నాం. ఆ పరమాత్మకి ఆధ్యాత్మిక దృష్టికోణంలో భిన్న భిన్న నామాలతో ఉల్లేఖిస్తాము. ఆ భిన్న భిన్న నామాలు ఏంటివి అని చెప్పుకుంటూ వస్తున్నామట. ఆనందమయ శబ్దము, ఆ అంతఃశబ్దము, ఆకాశ శబ్దము, ఇవే చెప్పుకుంటూ వస్తున్నాం. అంటే ప్రకరణ చెప్తుంది బ్రహ్మ యొక్క అనేక నామాలు భిన్న భిన్నంగా సందర్భాలు భిన్న భిన్నంగా సంబోధించుకుంటాం, గుణకర్మ స్వభావం బట్టి చెప్పుకుంటాం. ఆ ప్రకారం నడుస్తున్నామట. ఆ క్రమం కాకుండా శాంకర భాష్య సూత్ర క్రమాదపి వైపరీత్యం ఉపలబ్ధి, విపరీత కనిపిస్తున్నామట. సూత్ర క్రమం ఏంటి మనకు ప్రాణస్తథానుగమాత్ 28వ సూత్రం ఇది మనం ముందు చెప్పుకున్నామట. తదత్ర సూత్రే కలు ఇంద్రలింగ జీవలింగ ముఖ్య ప్రాణలింగేషు భాసమానేషు వస్తుతః ప్రాణశబ్దో విద్యమానో బ్రహ్మవాచకః తస్య బ్రహ్మణః ఏవ ఉపాసనం న ఇంద్రజీవ ముఖ్య ప్రాణానాం ఉపాసనం అస్తి ఇది సూత్రక్రమ పక్ష. శాస్త్రపక్షో వా, సూత్రక్రమ పక్షమైన శాస్త్రం రెండు ఒకట. సూత్రక్రమ పక్ష శాస్త్రపక్షో వా పరంతు శాంకర భాష్యే ద్వితీయ వ్యాఖ్యానం తు ఖలు అతో విపరీతం జీవోపాసనం ముఖ్య ప్రాణోపాసనం చ సాధ్యతే. ఇక్కడ అదే విషయాన్ని మనకు సూత్రక్రమం ఏదైతే ఉందో మనకు ప్రాణస్తథానుగమా ఈ సూత్రంలో ఇక్కడ మనం ఏం చెప్పుకున్నామంటే ఇంద్రలింగ జీవలింగ ముఖ్య ప్రాణలింగేషు ఇక్కడ మనకు ఏవైతే 3 రకాల ఉపాసన మనకు కనిపిస్తుందో భిన్న భిన్నంగా మనకి ఏవైతే చెప్పబడుతున్నాయో ఇలాగా మనకు ప్రతీతమైనటువంటి వస్తుతః ప్రాణశబ్దో విద్యమానం, ఇక్కడ ప్రాణశబ్దం విద్యమానంగా ఉంది కానీ ప్రాణశబ్దం చేత బ్రహ్మవాచకం తీసుకోవాలి, కానీ ఇక్కడ భిన్న భిన్నంగా మనం తీసుకోవడానికి లేదు. అందుకే ప్రాణశబ్దో విద్యమానో బ్రహ్మవాచక తస్య బ్రహ్మణ ఏవ, ఆ బ్రహ్మ విషయంలోనే ఉపాసన చెప్పుకున్నాం. అంతేగాని ఇంద్రజీవ ముఖ్య ప్రాణానం, ఇంద్రుడికి జీవుడికి ముఖ్య ప్రాణంకి ఇక్కడ మనం ఉపాసన చేయడానికి చెప్పలేదన్నమాట. ప్రకరణమే కేవలం జీవాత్మ కాకుండా ప్రకృతి కాకుండా అన్య తత్వాలు కాకుండా మనం బ్రహ్మకే ఉపాసన చేయడానికి ప్రకారం చెప్పుకుంటున్నాం. ప్రాణస్తథానుగమాత్లో ప్రాణశబ్దం బ్రహ్మవాచకమే, అక్కడ భిన్న భిన్న వాచకాలు తీసుకోలేదు అన్నమాట. ఇక్కడ కూడా మనం ప్రాణశబ్దం వచ్చినాను, అక్కడ ప్రాణశబ్దానికి బ్రహ్మవాచకం ఒకటే తీసుకున్నాం. అనేక విధాలుగా వ్యాఖ్యానం ఉన్నప్పటికీ కూడా ప్రాణశబ్దం చేత ఒక బ్రహ్మవాచకం తీసుకున్నాం. అక్కడ జీవుడు కానీ ముఖ్య ప్రాణం కానీ తీసుకోలేదు అన్నమాట. అందుకే ఇక్కడ బ్రహ్మణ ఏ ఉపాసనం నా ఇంద్రజీవ ముఖ్య ప్రాణానాం ఉపాసనం అస్తి.
ఇది సూత్రక్రమ పక్ష లేదా శాస్త్ర పక్షోవా. అది సూత్రక్రమం అన్నమాట. అది శాస్త్రం అంటే వేదం గుణంగా ఉన్నటువంటి సిద్ధాంతం అన్నమాట. పరంతు కానీ శాంకర భాషలు ఏం చేశారు, ద్వితీయ వ్యాఖ్యానంతో రెండో వ్యాఖ్యానం పైన స్వీకరించే ఒకటో వ్యాఖ్యానం, రెండో వ్యాఖ్యానంతో ద్వితీయ వ్యాఖ్యానంతో కలు అతో విపరీతం, అది విపరీతంగా చేశారు. జీవోపాసనం ముఖ్య ప్రాణోపాసనం చ సాధ్యతే. జీవుల యొక్క ఉపాసన చేయొచ్చు, ముఖ్య ప్రాణం యొక్క ఉపాసన చేయొచ్చు. బ్రహ్మవాక్యాలు ఇవన్నీ కూడా స్వీకరించబడ్డాయి. అలాగా పరస్పరం తన కథనానికి తన విరుద్ధంగా చెప్పుకున్నామట. తదిత్తం శాంకర భాష్యం వ్యాఖ్యానం అయుక్తం. కానీ శాంకర భాష్యంలో ఈ రకం వ్యాఖ్యానం ఏదైతే ఉందో అది యుక్తం. అంటే తన మాట ముందు ఒక చోట ఒక రకంగా చెప్పేసి అక్కడ బ్రహ్మ ఉపాసన ఉండాలి, ప్రాణోపాసన, ముఖ్య ప్రాణోపాసన, జీవోపాసన ఉండకూడదు చెప్పదు. మళ్ళీ కింది వ్యాఖ్యానంలో అక్కడ 3 తీసుకోవచ్చు అని చెప్పడం ఇది పరస్పర విరుద్ధంగా ఉంది కథనము అని చెప్పి ఆ విషయాన్ని ఇక్కడ ఉల్లేఖించారు బ్రహ్మమునిజీ. అపిచ అగ్రే ఇంకా కొంచెం విశ్లేషిస్తున్నారు ఇక్కడ. అపిచ అగ్రే జీవ ముఖ్య ప్రాణలింగాత్ నేతి చేత్, జీవ ముఖ్య ప్రాణలింగాత్ న ఇది చేత్ తద్ వ్యాఖ్యాతం. ఆ విషయంలో మనం వ్యాఖ్యానం చేసుకున్నామట. ఇప్పుడు మనం చెప్పుకున్నాం అంటే తర్వాత వస్తున్నాం ఇదే సూత్రం, ఇదే అంశం. జీవ ముఖ్య ప్రాణలింగాత్ న ఇది చేత్ తద్ వ్యాఖ్యాతం. అక్కడ ఈ విషయంలో అంటే మనకు తర్వాత 4వ పాదంలో వస్తుంది. ఈ అధ్యాయంలో 4వ పాదంలో ఇదే సూత్రాంశం ఉందన్నమాట. దానికి ఏం చెప్పబడింది అక్కడ, ఇది సూత్రం అంటే 1వ అధ్యాయంలో 4వ పది, మనం 1వ పాదం చెప్పుకున్నాం. 4వ పాదంలో 17వ సూత్రం ఇదే సూత్రాంశం ఉందన్నమాట. ఇది సూత్రం కారణత్రయ నిరాకరణాయ ఉపస్థాప్యతే తచ్చ. అట్లా అక్కడ ఇదే వాక్యాంశాన్ని కారణత్రయం 3 కారణాలు ఏవైతే వాటిని నిరాకరించడానికి ఉపస్థాపించామట. అక్కడ భిన్న భిన్న కారణాలు ఏవైతే ఉన్నాయో ఆ కారణం నిరాకరించడానికి చెప్పబడింది అన్నమాట. తచ్చ అట్లా ఇక్కడ మాత్రం ఏం చెప్పబడింది, ఇదం ఉపస్థిత సూత్ర కృత నిరాకరణం ఇవ ప్రదర్శతే. ఇక్కడేమో ఉపస్థితమైనటువంటి సూత్రం ఏదైతే ఉందో దాని నిరాకరణంగా విధంగా చెప్పబడింది. ఇదం ఉపస్థిత సూత్రకృత నిరాకరణం ఇవ ప్రదర్శతే. ఇక్కడ ఉపస్థితమైన సూత్రం ఏదైతే ఉందో ఆ నిరాకరించినట్టుగా ఉందామంట. అంటే ఆ ముఖ్య సూత్రం యొక్క అభిప్రాయం ఏదైతే ఉందో దానికి అలా కాకుండా దాన్ని నిరాకరించినట్టుగా దానికి సదృశంగా అలా ప్రదర్శించబడుతుంది. తదాతు ఉపాసన త్రయ విధాన పరకం వ్యాఖ్యానం శాంకర భాష్యే మృషా ఏవ అస్థితి విజ్ఞేయం. కాబట్టి ఈ ఉపాసన విధాన పరక వ్యాఖ్యానం ఏదైతే ఉందో తదాతు ఉపాసన త్రయ విధాన పరకం వ్యాఖ్యానం శాంకర భాష్యే మృషా ఏవ అస్థి. మృష అంటే ఇది యుక్తి సగత కాదు, మృషా ఏవ అస్థితి విజ్ఞేయం అని ఈ రకంగా అర్థం చేసుకోవాలి. అంటే ఒక చోట అక్కడ త్రివిధ ఉపాసన చేయకూడదని చెప్పారు, మళ్ళీ కిందికి వచ్చి అదే వ్యాఖ్యానంలో ద్వితీయ వ్యాఖ్యానంలో త్రివిధ ఉపాసన చేయొచ్చు అని చెప్పి, అంటే జీవుడికి ముఖ్య ప్రాణానికి బ్రహ్మకు చేయొచ్చు అని చెప్పి అది చెప్పడం అది యుక్తి సంగతం కాదు, అది పరస్పర వ్యాఘాతంగా ఉంది, పరస్పర కథన విరుద్ధంగా ఉంది, అది యుక్తి సంగతం కాదని చెప్పి ఆయన యొక్క అభిప్రాయాన్ని ఈ రకంగా బ్రహ్మమునిజీ విశ్లేషించారనమాట. అది ఈ సూత్రం యొక్క తాత్పర్యం. ఈ రకంగా ఇది ప్రథమాధ్యాయ ప్రథమ పాద. ఈ ప్రథమాధ్యాయంలో ప్రథమ పాదాన్ని మనం ఇంతవరకు ఈ విధంగా మనం ప్రస్తావించుకున్నాం. అస్తు. ఇప్పుడు ఇందులో ఎవరికైనా మీకు ఏమైనా సందేహం అని చెప్పండి. ఓకే, అర్థమైంది కదా. చూడండి, ఇప్పుడు మీకు గుర్తుండే విధంగా సామాన్యంగా మనం ప్రారంభం నుంచి మీకు సూత్రాలు నేర్చుకుంటారు. సంక్షేపంగా చెప్తాం. మనకు ఈ మొత్తం పాదంలో మనకు మొట్టమొదటి పాదం ఏం చెప్పుకున్నాం, ప్రకరణం ఎలా స్టార్ట్ అయింది అంటే మనం క్రమంగా గమనించినట్లయితే కొంచెం సూత్రం యొక్క భావం గుర్తుపెట్టుకోండి. అందుకే సూత్రాలు కంఠస్థం చేసుకుంటే దాని యొక్క భావం మీకు అందరిలో అది మనసులో ఉంది. అది మనకు ఆ సూత్రం చూడగానే ఆటోమేటిక్ గుర్తుకు వచ్చేస్తుంది అన్నమాట. కాబట్టి మనం ఏం చెప్పుకుంటున్నాం అంటే మనం సూక్ష్మంగా కొంచెం అభిప్రాయాన్ని మనం చెప్పుకున్నట్లయితే మనకు ప్రారంభం నుంచి అథాతో బ్రహ్మ జిజ్ఞాస, ఇక్కడ నుంచి మనకు బ్రహ్మ జిజ్ఞాస కలుగుతుంది. బ్రహ్మ జిజ్ఞాస బ్రహ్మ యొక్క విషయాన్ని మనం ప్రస్తావించుకుంటున్నాం. ఆ బ్రహ్మతత్వాన్ని మనం నిర్విఘ్నంగా అంటే ఇక్కడ అతశబ్దము మాంగళిక అర్థాలు చెప్పుకుంటాం, అది ఇంకా భిన్న భిన్నంగా చెప్పుకుంటాం. ఇక్కడ మనకు బ్రహ్మ జిజ్ఞాస కలుగుతుంది. కానీ బ్రహ్మ జిజ్ఞాస ఎప్పుడు కలుగుతుంది, అథాతో బ్రహ్మ జిజ్ఞాస కలుగుతుంది అని చెప్పుకున్నాం. కానీ బ్రహ్మ జిజ్ఞాస ఎప్పుడు కలుగుతుందంటే
ఈ సంసారంలో రోగ వియోగ భోగాల యొక్క దుఃఖాన్ని అనుభవించిన తర్వాత, ఈ జగత్ యొక్క నశ్వరత్వాన్ని చూసిన తర్వాత మనకు బ్రహ్మ పట్ల జిజ్ఞాస కలుగుతుంది అని చెప్పుకున్నాం. అటువంటి బ్రహ్మ పట్ల జిజ్ఞాస కలుగుతుంది ఈ సంసారంలో ఉండే దుఃఖాలను చూసిన తర్వాత అంటున్నావు కదా. ఆ బ్రహ్మ ఎవరు? ముందు ఆ బ్రహ్మ ఎవరు అంటే జన్మాద్యస్య యతః. ముందు ఆ బ్రహ్మ ఎవరంటే కథం బ్రహ్మ, బ్రహ్మ ఎలా ఉంటే ఆ బ్రహ్మ ఎవరంటే జన్మాద్యస్య యతః. యస్య అంటే ఈ జగత్తుకు జన్మాది ఉత్పత్తి స్థితి ప్రళయము యతః ఎవరి ద్వారా అయితే నిర్మించబడిందో, ఎవరి ద్వారా చేయబడిందో అతనే బ్రహ్మ అంటాము అని చెప్పుకున్నామంట. సో అది ఈ బ్రహ్మ ద్వారా ఈ జన్మాదికి ఉత్పత్తి జరిగిందని ఎలా చెప్పగలుగుతాం అంటే కథం జాయితే, అది బ్రహ్మే సృష్టించాడు, బ్రహ్మే ఉత్పన్నం చేశాడని చెప్పి అది ఎలా మనం స్వీకరించగలుగుతాం అంటే దానికి సమాధానంగా శాస్త్ర యోనిత్వార్. మనకి శాస్త్రం చెప్పింది కాబట్టి, వేదం చెప్పింది కాబట్టి మనము ఆ వేదం ప్రమాణం కాబట్టి మనము దాన్ని అంగీకరిస్తాము. అంటే ఆ బ్రహ్మ ద్వారానే ఈ జగత్ ఉత్పత్తి స్థితి ప్రళయం జరిగింది, శాస్త్రం చెప్పింది కాబట్టి వింటాం. శాస్త్ర యోనిత్వాత్ అంటే వేదం చెప్పింది కాబట్టి మనం స్వీకరిస్తాం. అంతేకేళి వేదం ఒకటే చెప్పిందా, ఇంకేం ప్రమాణాలు లేవా అంటే లేదు, ప్రమాణం లౌకిక ప్రమాణం కూడా ఉంది. తత్తు సమన్వయాత్, సమన్వయపూర్వకంగా కూడా తర్క వ్యతిరేకంగా పూర్వకం కూడా, అనుమాన ప్రమాణ పూర్వకం కూడా మనము సమన్వయపూర్వకం కూడా మనము ఈ జగత్ను ఉత్పన్నం చేసింది, నిర్మించింది ఆ బ్రహ్మే అని తెలుస్తుంది అని ఇంతవరకు చెప్పుకున్నాం. సరే, ఆ బ్రహ్మ అని చెప్పుకున్నాం. ఆ బ్రహ్మ ఈ జగత్తుకు నిమిత్త కారణమా, ఉపాదాన కారణమా అని మళ్ళీ ప్రశ్నించినప్పుడు ఆ బ్రహ్మ ఈ జగత్తుకు నిమిత్త కారకుడా, ఉపాదాన కారకుడా అని ప్రశ్నించినప్పుడు ఈ జగత్తుకు ఆ బ్రహ్మ నిమిత్త కారణము, ఉపాదాన కారణం కాదు. అందుకే దానికి ప్రమాణంగా ఈక్షతే నా అశబ్దం. ఈక్షతే, ఆ పరమాత్మ ఈక్షించాడు, సంకల్పించాడు నేను ఈ సృష్టిని నిర్మించాలి. అందుకే నా అశబ్దం, అది అప్రమాణం కాదు, ఇది ప్రమాణమే. అంటే ఇక్కడ పరమాత్మ యొక్క శబ్దం శాస్త్రం మనకు చెప్తుంది కాబట్టి ఆ పరమాత్మ ఈక్షిస్తున్నాడు, సంకల్పిస్తున్నాడు ఈ సృష్టిని ఇలా నిర్మించాలి అని చెప్పి. అది ఎవరికి సాధ్యమవుతుంది? చేతన జీవాత్మలో సాధ్యమవుతుంది. జడ ప్రకృతిలో ఉపాదాన కారణం సాధ్యం కాదు. కుంభకారుడు మిట్టిని తీసుకొని కుండను కుండనే మిట్టిని ఉపాదానం తీసుకొని కుండని అభివ్యక్తం చేయగలుగుతాడు. కుండకు ఆ మిట్టికి ఆ సామర్థ్యం లేదు, కానీ చేసేటువంటి సామర్థ్యం చేతన జీవాత్మలోనే ఉంది. కాబట్టి ఈక్షించే శక్తి, సామర్థ్యం, సంకల్ప శక్తి జీవాత్మలో ఉంటుంది. అంటే ఏదైనా ఒక వస్తువు నిర్మించే శక్తి కేవలము ఒక కర్తకే ఉంటుంది, నిమిత్త కారకుడికే ఉంటుంది, కానీ ఉపాదాన కారణానికి మెటీరియల్ కు ఏదైతే ఉందో దానికి ఉండదు. కానీ ఈక్షతే నా అశబ్దం, ఈక్షించే గుణం ఆ పరమాత్మలో ఉంది కాబట్టి నా అశబ్దం, ఇది అప్రమాణం చెప్పనీకి లేదు, ప్రమాణమే. లేదండి ఇక్కడ ఈక్షణ శబ్దము జీవాత్మ వాచకము తీసుకోవచ్చు కదా, లేదా ప్రకృతి వాచకం తీసుకోవచ్చు కదా అని పూర్వపక్ష ఆక్షేపం. గౌణశ్చేత్ నా ఆత్మ శబ్దం, ఇది గౌణ శబ్దం. ఈక్షత అనే శబ్దం ఇది గౌణంగా కూడా తీసుకోవచ్చు కదా, అప్రధానమైనది ముఖ్యమైనది కాదు కదా, అలా తీసుకోవచ్చు కదా అన్నప్పుడు గౌణ చేత్ నా ఆత్మ శబ్దాత్ అలా చెప్పనీకి లేదు. ఎందుకంటే ఆత్మ శబ్దం ఒక స్పష్టంగా పడింది. ఇక్కడ ఆత్మ అంటే పరమాత్మ తీసుకోవాలి. ఆత్మనే ఆత్మావా ఇదమగ్ర ఆసీత్ నా అన్యత్ కించన మిషత్. ఆత్మనే ఈ సృష్టి నిర్మించడానికి ముందు ఉపస్థితంగా ఉండేవాడు, విద్యమానంగా ఉండేవాడు. కాబట్టి ఆత్మ శబ్దం ద్వారా మనకు ఇక్కడ ఆ బ్రహ్మ అని తీసుకుంటాము. కాబట్టి బ్రహ్మ ఈ జగత్ ఉత్పత్తి చేసింది, నిమిత్త కారకుడిగా తీసుకోవాలి, ఉపాదాన కారణం కాదు అని చెప్పి ఈ రకంగా ప్రస్తావించుకున్నాం. అలాగే ఇంకొక ప్రమాణం ఏమిటంటే తన్నిష్టస్య మోక్షోపదేశాత్. ఎందుకు ఆ చేతనాత్మ కాబట్టి అతనికి మోక్షోపదేశం చెప్పి ఆ పరమాత్మను పొందాలి, ఆ పరమాత్మను ఆ సర్వశక్తుడైనటువంటి ఆ పరమాత్మ తత్వాన్ని పొందాలి అని చెప్పి ఆ యోగికి, ఆ సాధకుడికి మోక్షోపదేశం కూడా చేయబడిందంట. మోక్షోపదేశాన్ని బట్టి కూడా మనకు ఎందుకు మోక్షోపదేశం చేతన ఆత్మను చేయబడుతుంది, జడ వస్తువు చేయబడదు కదా. కాబట్టి తన్నిష్టస్య ఆ బ్రహ్మలో నిష్ఠ ఎవరికైతే ఉందో అటువంటి సాధకుడికి, అటువంటి యోగికి మోక్షోపదేశం చేయబడింది. కాబట్టి ఇక్కడ చేతన్ జీవాత్మ పరమాత్మ ఎవరైతే ఉన్నదో ఈ జగత్తు ఉత్పత్తికి నిమిత్త కారణం, ఉపాదాన కారణం కాదని చెప్పి ఈ రకం చెప్పుకున్నాం. అలాగే హేయత్వ అవచనాచ, అలాగే ఆ పరమాత్మ విషయంలో, పరమాత్మను పొందాలనే విషయంలో ఎక్కడ కూడా ఆ త్యాజ్య వచనం లేదన్నమాట. పరమాత్మనే స్వీకరించాలని ఎక్కడైనా మనకు అనేక శాస్త్రాలు చెప్తున్నాయి. పరమాత్మ అగ్రాహ్యం అని చెప్పి ఎక్కడ చెప్పలేవు, అన్ని చోట్ల గ్రాహ్యమే, పరమాత్మ ఉపాధేయం అని చెప్పి చెప్పబడుతున్నాయి. ఎక్కడ హేయత్వం, ఆ పరమాత్మను వదిలిపెట్టాలి, పరమాత్మను త్యాగం చేయాలి అని చెప్పి ఎక్కడ ఏ శాస్త్రం చెప్పలేదు అన్నమాట. దీన్ని బట్టి కూడా హేయత్వ అవచనాత్, హే రూపంలో త్యాజ్య రూపంలో ఎక్కడ కూడా వచనం లేదు. కాబట్టి ఆ బ్రహ్మే ఈ జగత్తు ఉత్పత్తిగా నిమిత్త కారకుడు, ఉపాదాన కారణం కాదు అని చెప్పి చెప్పుకున్నాం. అలాగే ఇంకేం చెప్పుకున్నాం, ఆ జగత్తు
నిమిత్త కారణం అని చెప్పడంలో ఇంకొక ప్రమాణం అంటే స్వాప్యయాత్, అంటే మన ఆత్మ కూడా ఆధారం కూడా ఆ పరమాత్మే. మన ఆత్మ స్వ అప్యయత్, మన స్వ ఆత్మ కూడా ఆధారభూతుడు ఆ పరమాత్మే కాబట్టి, ఆశ్రయభూతం ఆ పరమాత్మే కాబట్టి మనకు దీన్ని బట్టి కూడా ఆ పరమాత్మ నిమిత్త కారణమే అని చెప్పి తెలుస్తుంది, ఉపాదాన కారణం కాదు అని చెప్పి ఈ రకంగా సమానం చెప్పుకున్నాం. అలాగే గతి సామాన్య, మన లోకంలో సామాన్యంగా చూస్తుంటామట. ఏదైనా ఒక వస్తువు మనం నిర్మించామంటే ఆ చేసిన ప్రతి వస్తువు వెనుక ఒక కర్త, చేతని కర్త ఉంటాడు, జడకర్త కాదు, చేతని కర్త ఉంటాడనమాట. జడ వస్తువు కూడా మా అగ్ని మండుతుంది అంటే అక్కడ అగ్ని స్వయంగా మండుతుంది. అక్కడ అగ్ని దాని స్వభావం మండే స్వభావం, అగ్ని కాలుస్తుంది అంటే అగ్ని కాల్చదు. అక్కడ అగ్ని యొక్క ధర్మం అక్కడ ప్రకాశిస్తుంది, వెలుగుతుంది. కానీ అక్కడ జడ పదార్థం, దానికి స్వధర్మం ఉంటుంది. కానీ దాన్ని అభివ్యక్తం చేసిన అగ్నిని ప్రజ్వలింపజేసింది కర్త భిన్నంగా ఉంటాడు. కాబట్టి గతి సామాన్య లోకంలో ఏ వస్తువు ఏ పదార్థం కనిపించినా కూడా దాని వస్తువు వెనుక దాని యొక్క ఆకృతి విశేషం వెనుక ఒక కర్త చేతనాత్మ ఉంటాడు. కాబట్టి ఇలాగే ఈ బ్రహ్మాండాన్ని సృష్టిని నిర్మించిన చేతనకర్త ఒకడున్నాడు, అది చేతనాత్మ పరమాత్మ తీసుకోవాలి. ఉపాదాన కారణం కాదు, ఉపాదాన కారణానికి ఆ శక్తి లేదు. సంసారం ఏ వస్తువు మనం తీసుకున్నా అది ఉపాదాన కారణం ని తీసుకొని చేతన జీవాత్మ దాన్ని అభివ్యక్తం చేసింది. అంటే ఏ వస్తువు తయారైన అక్కడ చేతనాత్మ నిమిత్త కారకుడే ఉన్నాడు, కానీ ఉపాదాన కారకం ఉన్నట్టుగా సంసారంలో ఏ వస్తువు కూడా మనకు కనిపించదు. కాబట్టి గతి సామాన్యం, లోకంలో మనకు గతి సామాన్యం కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ బ్రహ్మాత్మే ఈ జగత్తుకి నిమిత్త కారణం, ఉపాదాన కారణం కాదని చెప్పుకున్నాం. అలాగే శృతత్వాచ, మనకు వేద ప్రమాణాలు కూడా అనేకంగా చెప్తున్నాయి. ఏం చెప్తున్నాయంటే ఈ జగత్తును ఉత్పన్నించడానికి నిమిత్త కారణం పరమాత్మ తీసుకోవాలి, ఉపాదాన కారణం కాదు. ఈ జగత్తు ఉత్పన్నించడంలో పరమాత్మ నిమిత్త కారణం, ఉపాదాన కారణం అని చెప్పి శృతత్వాచ మనకు అనేక గ్రంథాల్లో కూడా ఈశావాస్యమిదం సర్వం అని చెప్పి ఈ జగత్తుకి ఈ జీవాత్మకు అందరికీ అధిపతి స్వామి ఆ పరమాత్మ అని చెప్పి చెప్పుకున్నాం. కానీ స్వామి చేత ఆత్మ అది పరమాత్మ అవుతుంది, పరమాత్మ అవుతాడు, ఆ నిమిత్త కారకుడిగా తీసుకోవాలి అని చెప్పి ఈ రకంగా మనం ఇంతవరకు విషయాన్ని ప్రస్తావించుకున్నాం. అంటే మనకు ఒక ప్రకారం ముందు బ్రహ్మ యొక్క జిజ్ఞాస ఎప్పుడు కలుగుతుంది, సంసారంలో భోగ వియోగాలను చూసిన తర్వాత, నశ్వరత్వం చూసిన తర్వాత బ్రహ్మ జిజ్ఞాస కలుగుతుంది చెప్పుకున్నాం. తర్వాత రెండో ప్రకారం వచ్చేసి ఆ బ్రహ్మ అని ఎలా తెలుస్తుందంటే మనకు ఈ జగత్ ఉత్పత్తికి అది చేతన జీవాత్మ చేయగలుగుతుంది కాబట్టి మనకు నిమిత్త కారణం తీసుకోవాలి, ఉపాదాన కారణం కాదని చెప్పి ఈ రకంగా దానికి ప్రమాణంగా అనేక ప్రమాణం ప్రస్తావించుకున్నాం. ఇప్పుడు మళ్ళీ మూడో ప్రకారం ఏం స్టార్ట్ అవుతుందంటే ఇంతవరకు నిరూపించుకున్న తర్వాత ఇప్పుడు ఈ జగత్తుకు ఉత్పత్తి కారణం లయ ఎవరి ద్వారా అవుతుందో బ్రహ్మ ద్వారా. ఆ బ్రహ్మ ఈ జగత్కి నిమిత్త కారణమా ఉపాదాన కారణం అంటే ఈ జగత్తుకు నిమిత్త కారణం అని చెప్పుకున్నాం. ఇలా ఇంతవరకు నిరూపించుకున్న తర్వాత ఇప్పుడు ఏమంటున్నా అంటే ఆ బ్రహ్మను భిన్న భిన్న నామాన్ని ఆధ్యాత్మిక గుణయోగా దర్శయిస్తే ఆ పరమాత్మ యొక్క ఆ బ్రహ్మ యొక్క నామాలు ఆధ్యాత్మిక దృష్టికోణంలో భిన్న భిన్నంగా ఎక్కడెక్కడ ఏ రకంగా ప్రస్తావించబడింది, ఏ రకంగా సంబోధించబడింది ఆ విషయాన్ని ఇక్కడ మనకు చెప్పబడుతుంది. అందులో మొట్టమొదటి శబ్దం అంటే ఆనందమయో అభ్యాసాత్. ఆ పరమాత్మ ఆనందమయ, ఆనందమయ శబ్దం పరమాత్మ వాచకం, బ్రహ్మ వాచకం. ఎలా తెలుస్తుంది? అభ్యాసాత్, నీ ఆత్మ నువ్వు అభ్యాసం చేసినప్పుడు అంతరంగంలో హృదయాకాశంలో పరమాత్మను అభ్యసించినప్పుడు ఆనందమయ స్వరూపిణ ఆ పరమాత్మను పొందగలుగుతావు. కానీ ఇక్కడ మొత్తం ప్రకరణంలో ఆధ్యాత్మిక ప్రకరణం ఎక్కడైనా ఆనందమయ శబ్దం వచ్చిందో అది ఆనందమయ శబ్దం బ్రహ్మవాచకమే అని చెప్పి తీసుకోవాలి అని చెప్పి ఈ రకం చెప్పుకున్నాం. కానీ పూర్వపక్షి ఇక్కడ ఆక్షేపించాడు, ఏదైనా వికార శబ్దాత్ నా ఇది చేత్, అది వికార శబ్దం, ఆనందమయ శబ్దం మయ శబ్దం అది వికారార్థంలో వస్తుంది కానీ ఇది బ్రహ్మవాచకం కాదు అన్నప్పుడు నా నువ్వు చెప్పింది యుక్తి సంగతం కాదు. నా ప్రాచుర్యాత్, అక్కడ ఆనందమయలో ఉండే మయ శబ్దము వికారార్థం కూడా ఉంది, కానీ ఇక్కడ ప్రాచుర్యార్థం కూడా ఉంది, అత్యధికము. ఆ పరమాత్మ యొక్క ఆనందం అత్యధికంగా ఉంది, ప్రభూతంగా ఉంది. ప్రాచుర్యార్థం తీసుకోవాలి ఇక్కడ సందర్భాన్ని బట్టి, ప్రకరణాన్ని బట్టి. కాబట్టి ఆ పరమాత్మలో ఆనందం ప్రాచుర్యంగా అత్యధికంగా ఉంది కాబట్టి ఇక్కడ ఆ పరమాత్మను ఆనందమయుడు అని చెప్పుకున్నాం. కాబట్టి ఆధ్యాత్మిక ప్రకారంలో ఆనందమయ శబ్దము బ్రహ్మవాచకంగా తీసుకున్నాము అని చెప్పి ఈ రకంగా సమానం చెప్పారు అనమాట. అలాగే ఇది ఆనందమయ శబ్దంలో ఉండేది ప్రాచుర్యార్థమే, వికారార్థం కాదని చెప్పడానికి ఇంకొక హేతు ఏమిచ్చారంటే తదు హేతు వ్యపదేశాచ,
అలాగే ఇది ఆనందమయ శబ్దంలో మయ శబ్దం ఏదైతే ఉందో, మయ ప్రత్యయం ఏదైతే ఉందో అది వికారార్థంలో కాదు ప్రాచుర్యార్థంలో తీసుకోవాలని చెప్పి మనకు వేదమంతము చెప్తున్నమాట. ఏష హి ఏవ ఆనందైతి, ఆ పరమాత్మ అందరి ఆనందింపజేస్తున్నాడు, పరమాత్మ అందరికి ఆనందాన్ని ఇస్తున్నాడు, అక్కడ మనకు విపదేశించబడిందన్నమాట. కాబట్టి ఆనందించేది పరమాత్మే కాబట్టి జీవాత్మ కాదు. ఇక్కడ మనకు అనే వేదతత్వం అంటూ ఏది లేదు కాబట్టి ఇక్కడ వికారార్థం తీసుకోవడానికి లేదు. ఇక్కడ ఆ పరమాత్మ అందరిని ఆనందింపజేస్తున్నా కాబట్టి ఈ హేతువుని బట్టి కూడా, ఈ ఉపదేశాన్ని బట్టి కూడా మనము బ్రహ్మవాచకం తీసుకోవాలి. ఇక్కడ ఆనందమయ శబ్దము బ్రహ్మవాచకమే, ఆనందింపజేసేది ఆ బ్రహ్మే కాబట్టి మనకు ఆనందమయ శబ్దం బ్రహ్మవాచకమే అని చెప్పి చెప్పుకున్నాం. ఇది వికారార్థం కాదు. ఎందుకంటే ఆ పరమాత్మలో ఎటువంటి వికారం ఉండదు. ఆ పరమాత్మ యొక్క వికారంలో మనకు భిన్న భిన్న రకాలుగా ఎక్కడో చెప్పినట్టుగా మనకు శాస్త్ర ప్రమాణం కూడా లేదు. కాబట్టి అందరికీ ఆనందింపజేసేది ఆ పరమాత్మే కాబట్టి ఈ వ్యపదేశాన్ని బట్టి కూడా వికారార్థం కాదని చెప్పి చెప్పుకున్నాం. అలాగే దీనికి పుష్టి కొలికి ఇంకొక రకంగా చెప్పారు, మాంత్ర వర్ణికం ఏవచ గీయతే. అలాగే మంత్రంలో చెప్పబడినటువంటి అర్థం ఏదైతే ఉందో, అంటే మంత్రంలో ఏ సంబంధాన్ని బట్టి, ప్రకరణాన్ని బట్టి మంత్రానికి ఏ అర్థమైతే సంబంధించి ఉందో అలాంటి మంత్రార్థ సంబంధాన్ని బట్టి కూడా, మంత్రంలో ప్రతిపాదించిన అర్థాన్ని బట్టి కూడా మనకు తెలుస్తుంది. ఇక్కడ ఆనందమయ శబ్దము బ్రహ్మవాచకమే, ఇది బ్రహ్మవాచకమే తీసుకోవాలి. ఇది వికార వాచకం కానీ భిన్న అర్థం తీసుకోకూడదు. జీవాత్మ యొక్క వాచకం తీసుకోకూడదు. మంత్రంలో కూడా మనకు మంత్రాన్ని రూపంగా ప్రతిపాదించబడింది కాబట్టి ఇక్కడ బ్రహ్మే తీసుకోవాలి, బ్రహ్మే నిగద్యతే అని చెప్పుకున్నాం. ఎందుకంటే వేణస్తత్పశ్యన్ నిహితం గుహా సత్ ఎత్ర విశ్వం భవత్యేక నీడం, ఆ పరమాత్మ హృదయ గుహలో ఉంటూ అంతటా వ్యాపించి ఉన్నాడు. ఆ పరమాత్మ సృష్టి నిర్మిస్తున్నాడు, ధారణ చేస్తున్నాడు, అలాగే అంతం చేస్తున్నాడు. అలాగే అలా నిర్మించి ఓతః ప్రోతశ్చ విభు ప్రజాసు, ఆ సమస్త జీవులో సమస్త ప్రాణంలో అంతటా ఓతప్రోతమై ఉన్నాడు. కాబట్టి ఈ రకంగా మనకు ప్రకరణ మనకు ఆ పరమాత్మత్వాన్ని బోధిస్తుంది. కాబట్టి మనకు ఇక్కడ ఆనందమయ కోశం, ఆనందమయ శబ్దం అనేది బ్రహ్మ వాచకం తీసుకోవాలి. ఇక్కడ ప్రకృతి వాచకం తీసుకోకూడదు. ప్రకృతి వాచకంలో ఆ సత్తా లేదు కాబట్టి అని చెప్పి, ఆనందాన్ని ఇచ్చే శక్తి ప్రకృతికి లేదు, ఆనందాన్ని ఇచ్చే శక్తి జీవాత్మకు లేదు. కాబట్టి ఇక్కడ ఆనందమయ శబ్దం బ్రహ్మవాచకం అని చెప్పి ఈ సూత్రం ద్వారా చెప్పుకున్నాం. అలాగే నా ఇతర అనుపపత్తే, ఇక్కడ జీవాత్మ తీసుకున్నాడు. నా ఇతర అనుపపత్తి, వేరే బ్రహ్మ కాకుండా ఇలాగా అందరికీ ఆనందాన్ని ఇచ్చే శక్తి, అంతటా ఓతప్రోతమైనటువంటి శక్తి ఎక్కడ కూడా ఏ ప్రాణికి లేదు, ఏ జీవాత్మకు లేదు అన్నమాట. నా ఇతర అనుపపత్తే, ఇతర అంటే ఏ జీవాత్మ కూడా ఆ శక్తి, ఆ సామర్థ్యం లేదు. ఈ జగత్తును ఉత్పత్తి చేసేటువంటి శక్తి, అంతటా వ్యాపించేటువంటి శక్తి, సమస్యలకు కళ్యాణం చేకూర్చే శక్తి సామర్థ్యము ఏ జీవాత్మ లేదు. దీన్ని బట్టి కూడా నా ఇతర అనుపపత్తి, ఎందుకంటే ఆ ఉత్పత్తి, ఆ యోగ్యత అనేది ఏ జీవాత్మలో కూడా లేదనమాట. దీన్ని బట్టి కూడా మనం ఇది ఆనందమయ శబ్దం బ్రహ్మవాచకమని తీసుకోవాలి అని చెప్పి చెప్పుకున్నమాట. అలాగే భేద వ్యపదేశాచ, అలాగే మనకు భేద వ్యవహారం కనిపిస్తున్నమాట. ఆ జీవాత్మ వేరు, ఆ పరమాత్మ వేరు అని చెప్పి ఏ రకంగా ఆ భేదవాచకం, భిన్నవాచకం కనిపిస్తుంది. రసోవై సహ అంటే ఆ పరమాత్మ రసస్వరూపుడు, ఆనంద స్వరూపుడు. రసం హి ఏవ అయం లబ్ధ్వా ఆనందీ భవతి, ఆ రసాన్ని పొంది అమృత స్వరూపమైన ఆనందాన్ని పొంది అయం ఆనందీ భవతి, అయం జీవాత్మ ఆనందీ భవతి అంటే ఈ జీవాత్మ ఆనందపడుతుంది. అంటే జీవాత్మ వేరు, ఆ పరమాత్మ వేరు అని చెప్పి మనకు స్పష్టంగా కనిపిస్తున్నమాట. అంటే జీవాత్మే ఆ పరమాత్మ యొక్క ఆనందాన్ని పొంది ఆనందపడుతున్నది అని చెప్పి మనకు భేద కథనం, భేద వ్యపదేశం, మనకు భిన్న భిన్న వ్యపదేశం స్పష్టంగా ఉంది. దీన్ని బట్టి కూడా ఈ జీవాత్మ వేరు, పరమాత్మ వేరు అని చెప్పి మనకు ద్వైతం మనకు స్పష్టంగా, అద్వైతం కాదు ద్వైతమే, జీవాత్మ సత్తా ఉంది, పరమాత్మ సత్తా ఉంది, అలాగే ప్రకృతికి సత్తా కూడా మనకు కనిపిస్తున్నాడు. మొత్తానికి ఆ పరమాత్మ యొక్క జీవాత్మ తత్వం కూడా ఒకటి ఉందని చెప్పి మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ భేద వ్యవహారం ద్వారా కూడా మనకు స్పష్టమవుతుంది. అలాగే ఇంకొక ప్రమాణం ఏ రకంగా చెప్పబడిందంటే కామాచ న అనుమాన అపేక్ష, కామాచ న అనుమాన అపేక్ష, కామన ఎవరికి ఉంటుంది? జీవాత్మలో ఉంటుంది. నేను ఆ పరమాత్మను పొందాలి, ఆ ఆనంద స్వరూపుడు పరమాత్మను పొంది నేను సుఖంగా సంతోషంగా ఉండగలుగుతాను. అలాగే భౌతిక విషయాల్లో కూడా మనం కామన ఎక్కడ చూస్తాం? జీవాత్మను చూస్తాము. ఎందుకంటే ఆ పరమాత్మ అకామ స్వరూపుడు, అమృత స్వరూపుడు, నిత్య ఏకరసంగా అఖండంగా ఉంటాడట. ఆ పరమాత్మకు ఎటువంటి కామన లేదు. ఏదైనా కామన ఎప్పుడు ఉంటుంది అని మనలో లోపం ఉంటే నాకు
కుతశ్చ నూన, ఆ పరమాత్మలో ఎక్కడ న్యూనత్వం ఉంటే, అల్పత్వం ఉంటే అక్కడ ఆ కామన ఉంటుంది. పరమాత్మ పూర్ణానంద స్వరూపుడు, పూర్ణ స్వరూపుడు కాబట్టి కామాచ, కామన కూడా లేదు కాబట్టి నా అనుమాన అపేక్ష. కాబట్టి ఇక్కడ బ్రహ్మవాచకమే తీసుకోవాలి. ఆనందమయ శబ్దము పరమాత్మ యొక్క జీవాత్మ యొక్క వాచకం కాని చెప్పి అనుమానానికి కూడా అవకాశం. జీవాత్మలో అలాంటి సామర్థ్యం ఎప్పుడు సంభవించండి. నా అనుమాన అపేక్ష, ఓ జీవాత్మలో ఈ శక్తి సామర్థ్యం అని చెప్పి అనుమానం కూడా అవకాశం లేదు. జీవాత్మకి ఎప్పుడు ఈ శక్తి సామర్థ్యం ఉండదు. ఎందుకు జీవాత్మ ఎల్లప్పుడు ఏదో కామనతో యుక్తమే ఉంటున్నాడు. బ్రహ్మ కామన కావచ్చు, సాంసారిక కామన కావచ్చు, కానీ కామన ఉంటుంది. కామాచ, కామన ఉంటుంది కాబట్టి జీవాత్మలో నా అనుమాన అపేక్ష. జీవాత్మ అనేది ఆనందమయ శబ్దం జీవాత్మ వాచకం కాదు, పరమాత్మ వాచకమే. అది జీవుల్లో ఈ ఆపాదించడానికి యుక్తి సంగతి కాదు. జీవుల్లో ఆనందమయ రసము కామన రహితమైన స్థితి ఎప్పుడు కూడా ఉండదు కాబట్టి పరమాత్మ మాత్రం అది ఘటితం అవుతుంది. కాబట్టి బ్రహ్మవాచకమే తీసుకోవాలి. ఆనందమయ శబ్దం బ్రహ్మవాచకమే, జీవాత్మ వాచకం కాదని చెప్పి చెప్పుకున్నాం. అలాగే అస్మిన్ అస్యజ తద్యోగం శాస్తి, ఇంకొక అపర హేతు, అపర ప్రమాణం ఏం చెప్పారంటే అస్మిన్ అస్యజ తద్యోగం శాస్తి. అస్మిన్ అంటే ఈ పరమాత్మలో, అస్య జీవాత్మస్య తద్యోగం శాస్తి, ఈ పరమాత్మలో జీవాత్మ తాదాత్మ్యాన్ని పొందాలని చెప్పి ఇష్టపడుతున్నాడు. తాదాత్మ్యాన్ని పొందాలని ఇష్టపడుతుంది. అందుకే చెప్పాము ఇక్కడ మనం కదాను అంతర్వరుణే భువాని, ఎప్పుడు నేను ఆ పరమాత్మలు వినయమైపోతుంది, ఎప్పుడు నేను పరమాత్మ తాదాత్మ్యాన్ని పొందగలుగుతాను అని చెప్పి. అంటే అస్మిన్ అంటే ఈ పరమాత్మలో, అస్య ఈ జీవాత్మ తద్ యోగం శాస్తి అంటే యోగం యోగం అంటే ఉపదేశం చెప్పబడిన శాస్తి అంటే ఆ జీవాత్మ, ఆ పరమాత్మలో జీవాత్మ తాదాత్మ్యం పొందడానికి ఇష్టపడుతున్నామాట, అదొక ప్రయత్నం చేస్తున్నాడు, పురుషార్థ విశేషం చేస్తున్నామాట. ఈ కథని బట్టి, ఈ ఉపదేశాన్ని బట్టి కూడా మనకు ఈ బ్రహ్మ వేరు, జీవాత్మ వేరు అని చెప్పి స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఆనందమయ శబ్దము బ్రహ్మవాచకం తీసుకోవాలి, జీవాత్మ వాచకం కాదు అని చెప్పి కాబట్టి ఇక్కడ ఆనందమయ శబ్దము ప్రకృతి వాచకం కాదు చెప్పి ముందు చెప్పుకున్నాం. మాంత్రవర్ణికం ఏవచ గీయతే అని చెప్పి. అలాగే బ్రహ్మవాచకం కూడా కాదు అని చెప్పి చెప్పుకున్నామట. కాబట్టి దీన్ని బట్టి బ్రహ్మతత్వం, బ్రహ్మసత్తా భిన్నంగా ఉంది, జీవాత్మ యొక్క సత్తా భిన్నంగా ఉంది, ప్రకృతి యొక్క సత్తా భిన్నంగా ఉంది. కాబట్టి ఈ రకంగా ఎక్కడైతే ఆధ్యాత్మిక ప్రకంలో ఆనందమయ శబ్దం ఎక్కడొచ్చిందో, ఆనందమయ కోశ శబ్దం ఎక్కడొచ్చినా అది బ్రహ్మవాచకమే తీసుకోవాలి, ప్రకృతి వాచకం కానీ జీవాత్మ యొక్క వాచకం తీసుకోకూడదు అని చెప్పి దీని యొక్క అర్థం చెప్పుకున్నాం. అలాగే ఇంకొక శబ్దం అంతస్తద్ధర్మోపదేశాత్, అలాగే అంతః శబ్దం కూడా బ్రహ్మవాచకమే. ఎందుకంటే తద్ధర్మోపదేశాత్, ఆ బ్రహ్మలో గడితమైనటువంటి ధర్మాలు మనకు అంతః శబ్దాలు కూడా చెప్పబడ్డాయి. కాబట్టి మంత్రాల్లో మనకు తద్ధర్మోపదేశాత్, ధర్మానం ఉపదేశాత్ అంటే వర్ణనాత్ మనకు అంతః శబ్దం బ్రహ్మవాచకం అని చెప్పి చెప్పుకున్నాం. అలాగే భేద వ్యపదేశాచ అన్యః, భేద వ్యపదేశాత్ అన్యః, ఇక్కడ భేద వ్యవహారం ద్వారా కూడా మనకు భిన్న భిన్న వ్యవహారం కనిపిస్తుందన్నమాట. జీవాత్ భిన్నః ఏవ అంతః శబ్దేన గ్రాహ్యో బ్రహ్మాత్మ నాతు జీవః. ఇక్కడ భేద వ్యవహారం ద్వారా మనకు స్పష్టంగా అర్థమవుతుంది జీవాత్మ వేరు, పరమాత్మ వేరు అని చెప్పి. అందుకే యహ ఆదిత్య తిష్టన్ ఆదిత్యాత్ అంతరో ఎం ఆదిత్యం నా వేద, ఆదిత్యంలో ఉంటూ సూర్యునిలో ఉంటూ సూర్యుని కంటే భిన్నంగా ఉంటున్నామాట, కానీ ఆ పరమాత్మను చూడలేకపోతున్నాం. అలాగే ఆత్మని తిష్టన్ ఆత్మనో అంతరో నా ఆత్మానం వేద అంటే ఆ పరమాత్మను తెలుసుకుంటున్నాడు. అంటే ఇక్కడ రెండు భేద కథని కనిపిస్తున్నాడు. భేద కథనాన్ని బట్టి కూడా జీవాత్మ వేరు, పరమాత్మ వేరు అని స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ అంతః శబ్దము కూడా బ్రహ్మవాచకం అని చెప్పి తీసుకోవాలి. అంటే అంతర్జయంలో ఉన్న పరమాత్మ భిన్నము, జీవాత్మ భిన్నం అని చెప్పి తెలుస్తుంది. ఇలాగ రెండో శబ్దం చెప్పాం. మూడో శబ్దం అంటే ఆకాశ తల్లింగాత్, అలాగే ఆకాశం కూడా బ్రహ్మవాచకమే. ఎందుకంటే ఆ బ్రహ్మ యొక్క లక్షణాలు, లింగాలు, దాని యొక్క ధర్మాలు మనకు ఆధ్యాత్మిక ప్రకారంలో ఆకాశ విధంగా అంత వ్యాపించి ఉండో, పరమాత్మ యొక్క సత్తా అనేది అంత వ్యాపించి ఉండేది. కాబట్టి ఇక్కడ ఆకాశ శబ్దం ఎక్కడైతే ఆధ్యాత్మిక ప్రకారంలో వచ్చిందో అది కూడా బ్రహ్మవాచకమే తీసుకోవాలి అని చెప్పి చెప్పుకున్నాం. అలాగే అథ ఏవ ప్రాణ, అలాగే కేవలం ఆకాశ శబ్దం కాదు, ఆధ్యాత్మిక ప్రకారంలో ఎక్కడైతే ప్రాణ శబ్దం వచ్చిందో అది కూడా బ్రహ్మవాచకమే. ఎందుకంటే తల్లింగాత్ అంటే బ్రహ్మలింగాత్ అంటే బ్రహ్మ లక్షణాదేవ క్వచిత్ ఆధ్యాత్మిక గ్రంథేపి
ఆధ్యాత్మిక గ్రంథే ప్రాణోపి బ్రహ్మాత్మ జ్ఞాతవ్య. ఎందుకంటే బ్రహ్మ యొక్క లక్షణాలు, బ్రహ్మ యొక్క తత్వాలు అక్కడ, ధర్మాలు అక్కడ ప్రాణ శబ్దంలో కూడా చెప్పబడ్డాయి అన్నమాట. అంటే ఆధ్యాత్మిక ప్రకరణంలో, అంటే ఆ సందర్భాన్ని బట్టి. కాబట్టి ప్రాణ శబ్దం కూడా బ్రహ్మవాచకం తీసుకోవాలి, అన్య భిన్న వాచకం కాదు అని చెప్పి మనం చెప్పుకున్నాం. అలాగే ఇంకొక శబ్దం ఏంటంటే బ్రహ్మవాచకంలో జ్యోతిష్ చరణాభిధానాత్. ఇక్కడ మన ప్రాణ శబ్దంలో మనకి ధనం యొక్క ప్రాణంలో కూడా బ్రహ్మ యొక్క లక్షణాలు మనకు చెప్పబడ్డాయి కాబట్టి దాన్ని స్వీకరించాం. అలాగే ఆకాశ శబ్దంలో కూడా బ్రహ్మ యొక్క లక్షణాలు మనకు ప్రమాణపూర్వకంగా ఉపనిషత్తులో వేద మంత్రాలు చెప్పబడ్డాయి కాబట్టి దాన్ని స్వీకరించాం. కానీ జ్యోతి శబ్దంలో పూర్వపక్ష ఆక్షేపించాడు. జ్యోతి చరణాభిధానాత్. ఇక్కడ మన జ్యోతి శబ్దం ఏదైతే ఉందో ఇది కూడా బ్రహ్మవాచకమే. ఎందుకంటే చరణాభిధానాత్, అక్కడ చరణాములు అంటే ఒక్కొక్క పాదము, రెండో పాదం, మూడో పాదం, నాలుగో పాదం చెప్పి శ్లోకంలో మంత్రంలో ఉన్నటువంటి క్రమంగా మనకు జ్యోతి శబ్దం ఆధ్యాత్మిక ప్రకరణలు ఎక్కడొచ్చినా కూడా అది బ్రహ్మవాచకం తీసుకోవాలి అని చెప్పి ఈ రకంగా ప్రస్తావించాడు అన్నమాట. దానికి పూర్వపక్షి లేదండి, ఇది జ్యోతి శబ్దం బ్రహ్మవాచకం కాదు, చందో అభిధాన, చందో వాచకము అని చెప్పాడన్నమాట. కాదండి, ఇది చందో వాచకం కాదు, చేతో అర్పణ నిగదాత్. అక్కడ నా తథా, అది నువ్వు చెప్పింది యుక్తి సంగతి కాదు. ఎందుకంటే అక్కడ జీవాత్మ పరమాత్మలో ప్రవేశానికి సందర్భాన్ని చెప్పుకున్నాడు. మనసును చేతో అర్పణ నిగదాత్ అంటే ఆ మనసును అర్పించడం కొరకు, ఆ పరమాత్మలో బ్రహ్మను లీనం చేయడం కొరకు అక్కడ చెప్పబడింది. అలాగే తథాహి దర్శనం, అలాగే అనేక మంత్రాలు మనకు దర్శిస్తున్నాయి. అక్కడ ఆ మనస్సును ఆ బ్రహ్మలో విలీనం చేయడానికి, బ్రహ్మలో తాదాత్మ్యం చేయడానికి అక్కడ ఉపదేశించబడింది. అంటే ఆ ఉపదేశం అది గాయత్రి ఛందస్సు మాధ్యం చెప్పబడింది. తథాహి దర్శనం, గాయత్రి ఛందస్సులు ఏ విధంగా 4 పాదాలు ఉంటాయో ప్రతి పాదంలో 6 అక్షరాలు ఉంటాయి. అలాగా ప్రతి పాదంలో 6 అక్షరాలు, ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క ఆ బ్రహ్మ యొక్క తత్వాన్ని ప్రతిపాదించబడింది. కానీ అక్కడ గాయత్రి ఛందస్సు యొక్క అభిప్రాయం కాదు, అక్కడ గాయత్రి ఛందస్సు మాధ్యంతో ఆ బ్రహ్మతత్వాన్ని ప్రతిపాదించబడింది. కాబట్టి జ్యోతి శబ్దం బ్రహ్మవాచకమే. అలాగే గాయత్రి శబ్దం మాధ్యంతో కూడా ఆ బ్రహ్మతత్వాన్ని ప్రతిపాదించబడింది అని సిద్ధాంతి ఈ రకంగా తథాహి దర్శనం అని చెప్పి ఉదాహరణలు గాయత్రి ఛందస్సులో ఉన్నటువంటి ప్రతి అక్షరం కూడా ఆ బ్రహ్మతత్వాన్ని ప్రతిపాదిస్తుంది. ఆ విషయం తీసుకోవాలి ప్రకరణాన్ని బట్టి. కాబట్టి గాయత్రి ఛందస్సు కూడా, ఆ గాయత్రి శబ్దం కూడా అక్కడ గాయత్రి పేరుతోటి మనం బ్రహ్మ తీసుకోవాలి, గాయత్రి ఛందస్సు తీసుకోకూడదు అని చెప్పి ఇక్కడ ఈ రకంగా ప్రస్తావించారు అనమాట. కానీ పూర్వపక్షి అంతటితో ఆగకుండా మళ్ళీ ఆక్షేపించాడు. లేదంటే భూతాది విపదేశ ఉపపత్తేశ్చ ఏవం. అక్కడ భూతాది విపదేశం అంటే భిన్న భిన్న విపదేశం చెప్పబడింది. భూతాది విపదేశాచ, దానికి ప్రమాణంగా కూడా చెప్పారు. నువ్వు పూర్వపక్షి ఏం ఆక్షేపించా అంటే ఇక్కడ మాండుక్యోపనిషత్తులో ఉన్నటువంటి మంత్రాంశాన్ని గాయత్రి ఛందస్సు యొక్క వర్ణనం ఏదైతే ఉందో ఆ వర్ణాన్ని మీద బలపూర్వకంగా బ్రహ్మ అర్థంలో ఆపాదిస్తున్న బ్రహ్మార్థాన్ని బలపూర్వకంగా అర్థం చెప్తున్నారు. అది బ్రహ్మవాచకం కాదు, గాయత్రి వాచకమే, గాయత్రి ఛందో వాచకమే అని చెప్పి పూర్వపక్ష ఆక్షేపించినప్పుడు దానికి ప్రతివిధి, దానికి సమానం చెప్పారు. లేదండి, భూతాది పాద వ్యపదేశ ఉపపత్తేశ్చ ఏవం. ఇక్కడ భూతాది అంటే భూత పృథివీ హృదయాన్ని పాదత్వేని విపదిశ్యంతి. అక్కడ పాదరూపంలో ఏదైతే విపదించబడుతున్నాయో అక్కడ ఇవన్నీ కూడా పాదకల్పన అనేది ఆ బ్రహ్మలో గడితమవుతుంది. కానీ ఛందో నామనంతో గాయత్రి ఛందస్సు విషయంలో ఎక్కడ కూడా యుక్తి సంగతి కాదు. కదా ఆ భేద విపదేశాన్ని బట్టి మనకు భూతోపదేశాలు భిన్న భిన్నంగా ప్రస్తావించదు కాబట్టి అది ఆ ప్రకరణం బ్రహ్మ విషయంలో మనకు ఆ పాదకల్పన శక్యం అవుతుంది. అది ఛందో నామ్న గాయత్రి ఛందస్సు విషయంలో శక్యం కాదు. కాబట్టి గాయత్రి నామ్న జ్యోతిర్ నామ్న అక్కడ ఆ బ్రహ్మనే ప్రతిపాదించబడింది అని సిద్ధాంతి ఈ రకంగా సమానం చెప్పారు. తర్వాత ఉపదేశ భేదాత్ నా ఇది చేత్, లేదని మళ్ళీ ఆక్షేపించాడు. ఇక్కడ ఉపదేశంలో భేదం ఉంది, అక్కడ సప్తమి విభక్తి పంచమి విభక్తిలో భిన్న భిన్నంగా చెప్పారు. కానీ ఉపదేశంలో భేదం ఉంది కాబట్టి భిన్న భిన్నంగా ప్రస్తావించదు కాబట్టి ఇది బ్రహ్మవాచకం కాదు జ్యోతి శబ్దము అంటే దానికి సమాధానంగా నా ఉభయస్మిన్నపి అవిరోధాత్. అక్కడ సప్తమి విభక్తిలో ఉపదేశించిన పంచమి విభక్తిలో ఉపదేశించిన పరస్పరం ఎటువంటి విరోధం లేదు, రెండు కూడా ఆ బ్రహ్మతత్వాన్ని బోధిస్తున్నాయి. కావాలంటే ఇంకో ప్రమాణం చూడు, ప్రాణస్తథానుగమాత్. అలాగే ప్రాణ శబ్దంలో ఇక్కడ రెండు సప్తమి పంచమి అనుకున్నాం, కానీ అక్కడ భిన్న భిన్న ఉపదేశం
ప్రాణస్తథానుగమ, ప్రాణ శబ్దంలో బ్రహ్మవాచకం చెప్పుకున్నాం. కానీ ప్రాణ శబ్దంలో అనేక సందర్భాలు అనేక చోట్ల భిన్న భిన్నంగా విభజించబడింది. కానీ భిన్న భిన్నంగా విభజించినప్పటికీ కూడా అవన్నీ కూడా ఆ బ్రహ్మతత్వాన్ని చెప్తున్నాయి. అన్ని చోట్ల భిన్న భిన్న విభదేశం కూడా ప్రాణ శబ్దమే బ్రహ్మవాచకం తీసుకోబడింది. ప్రాణస్తథానుగమాత్ అని చెప్పి ఈ విషయాన్ని కూడా ప్రమాణంగా తీసుకున్నాం అనమాట. అలాగే ఇదే విషయాన్ని ప్రశ్నోత్తర పూర్వకంగా నా వక్తు ఆత్మోపదేశాదితి, నా వక్తు ఆత్మోపదేశాదితి చేత్ ఆధ్యాత్మ సంబంధ భూమాహి అస్మన్. ఇక్కడ వక్ను ప్రాణస్తథానుగమాత్ 4 ఉదాహరణలు ఏవైతే చెప్పారో అక్కడ వక్త యొక్క ఆత్మ, వక్త ఇంద్రుడు కాబట్టి ఉపదేశిస్తున్నాడు. ప్రతర్జన అనే వంశావళిలో ఉండేటువంటి వ్యక్తి విశేషానికి ఉపదేశిస్తున్నారు కాబట్టి ఇది వక్తు ఆత్మోపదేశాది, ఇది వక్తకి ఆత్మోపదేశం చెప్పబడింది కాబట్టి బ్రహ్మవాచకం కాదు ప్రాణశబ్దం అని ఆక్షేపించినప్పుడు, లేదండి ఆధ్యాత్మ సంబంధ భూమాహి అస్మిన్, అక్కడ ఆధ్యాత్మ సంబంధి యొక్క విషయమే విశేషంగా అత్యధికతను, భూమ అంటే అత్యధికంగా ప్రస్తావించబడిందన్నమాట. కాబట్టి ఎప్పుడైతే అత్యధికంగా తత్వంలో ఓతపోతమై ఉన్నప్పుడు, యోగమయమైనప్పుడు, ఆత్మమయమైనప్పుడు అలాగా మనం చెప్తాం. అది ఆధ్యాత్మ సంబంధి ఆ పరమాత్మ తాదాత్మ్యం చెందినప్పుడు అలాగా అత్యధికంగా ఉన్నాడు కాబట్టి, ఆనందమయంగా ఉన్నాడు కాబట్టి అలాగా విశేషంగా ప్రభుత్వంగా తీసుకోబడి చెప్పబడింది. కానీ ఆత్మోపదేశం అనేది అది ఎవరైనా చెప్పవచ్చు. కావాలి దీనికి ఉదాహరణగా శాస్త్ర దృష్ట్యా ఉపదేశో వామదేవత్, శాస్త్ర వేదంలో కూడా మనకు వేద దృష్టి ప్రకారంగా వేదానుసారం కూడా ఉపదేశించబడింది అన్నమాట. అంటే ఎవరు ఏ రకంగా అనుభూతి పొందుతుందో ఆ రకంగా దాన్ని ఉపదేశిస్తుందన్నమాట. ఎలాగంటే వామదేవ ఋషి ఎప్పుడైతే పరమాత్మలో ఐక్యం పొందినప్పుడు నేను అహం మను అభవం అహం సూర్యశ్చ అభవం, నేను మను మహర్షిని అయ్యాను అంటే మను మహర్షి ఏ విధంగా బ్రహ్మవేత్తను, నేను అలా బ్రహ్మవేత్తని అయ్యాను. నేను అహం సూర్యశ్చ, నేను సూర్యుని అయ్యాను అంటే సూర్యుడు ఏ విధంగా తేజవంతంగా ప్రకాశిస్తున్నాడో నేను కూడా సూర్యుని సదృశంగా ప్రకాశవంతుని అయ్యాను అని తను ఉపదేశం ఇలాగా ఏం చెప్పుకుంటాడు అనమాట. ఆ రకంగా ప్రస్తావిస్తాడు. అది ఎప్పుడు చెప్పుకుంటాడు? ఆధ్యాత్మికత అనేది పరమాత్మ యొక్క యోగంతో తాదాత్మ్యం చెందినప్పుడు ఆ స్థితి ఏర్పడుతున్నామాట. నేను ఇలా అని చెప్పి చెప్పుకుంటామట. కాబట్టి ఇక్కడ ఆత్మోపదేశం అంటే సామాన్య కథను తీసుకోవద్దు. అక్కడ ఆధ్యాత్మికత, పరమాత్మలో ఆధ్యాత్మికత అనేది ప్రాబల్యంగా ఉంది కాబట్టి అలాగా చెప్పబడింది. అందుకే శాస్త్రం కూడా అలా చెప్పబడుతుంది. అలా ఉపదేశిస్తాము. ఎందుకంటే ఇక్కడ వామదేవ ఋషి యొక్క ప్రమాణం మనకు ప్రత్యక్షంగా ఉంది. ఆ రకంగా ఏ విధంగా వామదేవ ఋషి నేను మను అయ్యాను, నేను సూర్యుడిని అయ్యాను అని చెప్పి విధంగా ప్రస్తావించదో అది అనుభూతితో చెప్పబడుతుంది. కాబట్టి ఇక్కడ మనము అలా కథనం శాస్త్రం చెప్పబడుతుంది, దోషయుక్తం కాదు. కానీ ఆధ్యాత్మికత అనేది ప్రాబల్యంగా ఉన్నప్పుడు, ఆ బ్రహ్మత్వలో తాధ్యాత్మ్యం చెందినప్పుడు అలా చెప్పబడుతుంది. కాబట్టి మనకు అది ప్రాణశబ్దం బ్రహ్మవాచకమే, అది జీవవాచకం కాదు, ముఖ్య ప్రాణవాచకం కాదు అని చెప్పి చెప్పుకున్నాం. అంతిమంలో ఇప్పుడు మనం చెప్పుకున్నాం జీవ ముఖ్య ప్రాణలింగాత్ నా ఇది చేతి ఏంటి జీవ వాచకము ముఖ్య ప్రాణలింగాత్ వాటి యొక్క లక్షణాలు కనిపిస్తున్నాయి కాబట్టి అని పూర్వపక్ష ఆక్షేపించినప్పుడు నా ఉపాస త్రైవిధ్య అలా చేస్తేనా ఈ జీవవాచకము ముఖ్య ప్రాణలింగ వాచకము అన్నట్లయితే ఉపాస త్రైవిధ్య ఉపాసనలో 3 రకాల భేదం వస్తుంది, భిన్నత్వం వస్తుంది, దోషం వస్తుంది. పరమాత్మ ఒకే ఉపాస్య దేవత ఉండాలి కానీ భిన్న రకాలుగా ఉండకూడదు. అలాగే తదాశ్రితత్వాత్ అందరికీ జీవాత్మకైనా ముఖ్య ప్రాణానికైనా అందరికీ కూడా ఆధారం ఆ పరమాత్మే. అలాగే ఇహ తద్యోగా ఆ పరమాత్మలో యోగం పొందడానికి, పరమాత్మలో తాదాత్మ్యం పొందడానికే ప్రత్యేక జీవాత్మ ప్రత్యేక ప్రాణి కోరుకుంటూ ఉంటుంది, ఆ యోగాన్ని పొందాలనుకుంటూ ఉంటుంది. దీన్ని బట్టి కూడా ఇక్కడ మనకు ప్రాణశబ్దం బ్రహ్మవాచకమే, ఇది జీవవాచకం కానీ ముఖ్య ప్రాణవాచకం కాదు అని చెప్పి ఈ రకంగా ఈ విషయాన్ని మనము ప్రస్తావించుకున్నాం. ఈ రకంగా ఈ ముఖ్యంగా ఈ పాదంలో ఉండేటువంటి సారాంశాన్ని ఈ రకంగా మనం చూసామండి. అస్తు ఈ రకంగా ఈ విషయం అనేది బ్రహ్మ యొక్క అనేక నామాలు ఏవైతే ఉన్నాయో అందులో కొన్ని విషయాలు మనం చెప్పుకున్నాం, అనేకంగా వస్తాయి. సో ముఖ్య తాత్పర్యం ఈ ప్రథమ పాదంలో సూత్రం యొక్క భావం ఇలా గుర్తుపెట్టుకోండి, ప్రకరణం గుర్తుపెట్టుకోండి. మీకు మెల్లమెల్లగా ముందుకెళ్లే కొద్దీ ఈ ప్రకరణాలను కూడా మీకు ఇంకా స్పష్టం అవుతాయి. ఎందుకంటే దీన్ని ఆధారం చేసుకుని తర్వాత విషయాలు కూడా చెప్పబడతాయి అన్నమాట. అస్తు అందుకే సారాంశాన్ని ఈ రకంగా చెప్పాను. అస్తు ఇందులో ఇంకా విచారణ చేయండి, సందేహాలు రేపు చెప్పుకుందాము ఇప్పుడు చెప్పిన వాటిల్లో. అలాగే 2వ పాదం కూడా మనం రేపు మొదలు పెట్టుకుందాం. అస్తు శాంతి పాఠ.
ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. नमस्ते महोदय, प्रणव मुनि। नमस्ते महोदय। ओम नमस्ते नमः शिवाय। महोदय।